రాంపూర్ అనే గ్రామంలో ఒక వింత ఆచారం ఉండేది. అది ఏమిటంటే, ఆ ఊరిలో ఎవరైనా నూతనంగా వివాహం జరుపుకుంటే ఆ యొక్క నూతన వధూవరులు ఇద్దరూ ఆ రెండో రోజు ఆ ఊరి చివరన ఉన్న దెయ్యాల గుడి వద్దకు వెళ్లి ఆ వధువు మెల్లో ఉన్న పసుపు తాడును, అదే విధంగా పసుపు కుంకుమలను ఆ గుడి వద్ద ఉన్న స్తంభానికి కట్టి వచ్చేయవలెను. అంతేకాదు, ఆ రోజు నుంచి ఆ యొక్క వధువు భర్త చనిపోయిన స్త్రీ వలె గాజులు లేకుండా బొట్టును తీసి తెల్ల చీరను కట్టుకుని జీవనం సాగిస్తూ ఉండాలి. ఏ విధంగా తను గాజులు గాని బొట్టు గాని పట్టుకుంటే అక్కడికక్కడే ఆవిడ బూడిదైపోతుంది. అదే విధంగా ఆ ఊరు గ్రామంలో మరొక ఆచారం ఉంది. గర్భవతి స్త్రీలు ఆ ఊరి గుడి వద్దకు కాని, గుడి చుట్టుపక్కల గాని ఎట్టి పరిస్థితుల్లోని అడుగు పెట్టకూడదు. ఒకవేళ ఏ పొరపాటునైనా ఆ గర్భవతి స్త్రీ గుడిలోనికి ప్రవేశిస్తే వెంటనే గర్భంలో ఉన్న శిశువుతో పాటు ఆ తల్లి కూడా మరణిస్తుంది. ఆ ఊరిలో ప్రతి పౌర్ణానికి ఆ ఊరి ప్రజలు అందరూ ఒక జాతర జరుపుకొని ఆ దెయ్యాల గుడి వద్ద సమూహమవుతారు. అగ్నికొండాలు తొక్కుతారు. అంతేకాదు, ఆ ఊరిలో 40 ఏళ్ల పైబడి ఉన్న ఒక ఆడ మనిషిని కాని, మగ మనిషిని కాని ఆ గుడి ముందు ఉన్న స్తంభానికి కట్టి రాత్రి అక్కడి నుంచి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ సమయంలో ఆ ఊరి ప్రజలెవరూ ఇంటిలోంచి బయటికి రారు. ఎందుకంటే ఆ ఊరి నడి మధ్యలో అంతా ఒక స్త్రీ ఆర్తనాదాలు వినిపిస్తూ ఉంటాయి. అంతేకాదు, వాళ్ళు బలి కోసం కట్టి పడేసిన ఒక వ్యక్తిని గాని, ఒక ఆడదాన్ని కాని ఆ ఉదయం లేచి చూసేసరికి ఆ గుడి ముందు అస్థిపంజరమై ఉంటుంది. అసలు ఇది అంతా ఏం జరుగుతుంది అని చూసే ధైర్యం కూడా ఆ ఊరి ప్రజలకి ఎవ్వరికీ లేదు. ఇలా కొద్ది సంవత్సరాలుగా ఆ ఊరిలో ఎంతో మంది అమాయక ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. ఆ ఊరిలో తమ ఆస్తులన్నీ ఉండడం వలన వాళ్ళు ఆ ఊరి విడిచి వెళ్ళలేకపోతున్నారు. అంతేకాదు, ప్రతి పౌర్ణానికి ఆ ఊరిలో ఒక ఇంటి నుంచి ఒక వ్యక్తి బలవడం వాళ్ళకి చాలా బాధ కలిగిస్తుంది. కానీ అలా చేయకపోతే ఆ ఊరి ప్రజలందరూ ఒక్కసారిగా మరణిస్తారని వాళ్ళ నమ్మకం. ఇది అంతా వాళ్ళు ఎన్నో శతాబ్దాల నుంచి పాటించుకుంటూ వస్తున్న నియమం. దీనిని వారు ఉల్లంఘించడానికి చాలా భయపడుతూ ఉంటారు. అదే విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఊరి పెద్ద రామమూర్తి వాళ్ళ కొడుకు కూతురులు ఆ ఊరికి వచ్చారు. ఆ రోజు వాళ్ళకి రామమూర్తి ఒకే ఒక మాట చెప్పాడు. చూడండి, మీ ఇద్దరు విదేశాల్లో చదువుకొని ఎక్కడికి వచ్చారు. చూడండి పిల్లలారా, మీరు పుట్టిన దగ్గర నుంచి మీరు అమ్మమ్మ ఇంటిలో పెరిగారు. ఈ ఊరి నియమాలు నిబంధనలు మీకు తెలియవు. మీరు అమ్మమ్మ ఇంటిలో చేసినట్టు కొన్ని పనులు ఈ ఊరిలో చేయకూడదు. ఈ ఊరికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరి చివర ఉన్న ఆ గుడి వద్దకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళవద్దు. పైగా దాని గురించి తెలుసుకోవాలనే ఆలోచన కూడా మీలో తీసుకురావద్దు. అలా అయితేనే మీరు ఇక్కడ ఉండగలరు అని చాలా కఠినంగా చెప్పాడు వాళ్ళ నాన్న. అది విన్న వాళ్ళిద్దరు పిల్లలు, తప్పకుండా నాన్న, తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాం అని అన్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ ఊరికి పౌర్ణమి వచ్చింది. ఊరిలో ప్రజలందరూ రాత్రి 12 గంటల సమయానికి ఒక పండగలాగా డప్పులు కొట్టుకుంటూ
ఒక మనిషిని వివస్త్రుని చేసి వాడిని ఒక కర్రకు కట్టి ధూళిలా మోసుకుంటూ వస్తూ ఉన్నారు. అది గమనించిన ఆ ఊరి పెద్ద యొక్క పిల్లలు, నాన్న, అతను ఎక్కడికి ఎలా తీసుకొని వెళ్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? పండగైతే మేకనో గొర్రెనో బలిస్తారు, కానీ ఇలా మనిషి కట్టుకు తీసుకొని వెళ్తున్నారేంటి అని అడుగుతున్నారు. అది విన్న వాళ్ళ నాన్న వాళ్ళ వైపు కోపంగా చూసి, మీకేమీ తెలియదు, మీరు కాముగా ఇంట్లో ఉండండి, నేను వెళ్ళి వస్తా అని చెప్పి ఆ ఊరి పెద్ద కూడా వాళ్ళతో కలిసి వస్తూ ఉన్నాడు గుడి వైపు. ఇదంతా వాళ్ళు తెలుసుకోవాలని ఆతృతతో వాళ్ళు మారువేషం వేసుకొని వాళ్ళ నాన్న వెంబడి వస్తూ ఉన్నారు. కొద్ది సమయానికి వాళ్ళందరూ ఊరు చివరి ఉన్న ఆ దెయ్యపు గుడి వద్దకు వచ్చారు. డప్పులు కొడుతూ కొందరు ఆ గుడి ముందు అగ్ని తొక్కుతూ సంబరాలు చేస్తూ ఉన్నారు. కొద్ది సమయానికి ఆ విభస్త్రుడైన ఆ యొక్క మనిషిని ఆ స్తంభానికి కట్టి ఎక్కడి వాళ్ళు అక్కడికే వచ్చేశారు. కానీ ఆ ఊరి పెద్ద యొక్క పిల్లలు ఇద్దరు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఆ గుడి పక్కన ఉన్న తుప్పుల చాటు దాగుని నక్కి నక్కి చూస్తున్నారు. వాళ్ళు చూస్తూ ఉండగా వాళ్ళ ముందు ఉన్న భూమిలోంచి ఒక వింత రూపం కట్టిపెట్టి ఉన్న ఆ మానవుడి వైపు వెళ్ళడం గమనించారు. ఒక రూపం ఆ మానవుడి ఎదుట నిలుచొని మానవ దేహంలో ఉన్న రక్తాన్ని మొత్తం పీల్చి పిప్పు చేసింది. అంతేకాదు, ఆ మానవుడి దేహం వీళ్ళు కళ్ళ ఎదుటే అస్థిపంజంలా మారిపోయింది. వెంటనే ఆ రూపం అక్కడి నుంచి మాయమైపోయింది. ఇది అంతా గమనించిన ఆ రంగయ్య ఇద్దరు పిల్లలు ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాదు, వాళ్ళు చాలా భయపడుతూ ఉన్నారు. ఆ అస్థిపంజరం వద్దకు వెళ్లి, మన కళ్ళ ఎదుటే ఈ యొక్క దేహం అస్థిపంజరంలా మారిపోయింది, పాపం ఇంతకాలం ఎంతమంది అమాయక ప్రజలు ఈ నరబలికి గురైపోతున్నారో ఏమిటో, మనం ఎలాగైనా సరే ఈ యొక్క సమస్యకు పరిష్కారం వెతకాలి అని వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు వాళ్ళ నాన్నతో ఏమీ తెలియనట్టుగా ఇలా అడుగుతున్నారు, నాన్న, అసలు మన ఊర్లో ఏం జరుగుతుంది? రాత్రి సమయంలో ఆ మనిషిని అలా కర్రకు కట్టి ఊరేగించుకుంటూ తీసుకెళ్లి ఆ గుడి వద్ద ఏం చేస్తున్నారు? అసలు ఇదంతా మన ఊర్లో ఎంత కాలం నుంచి జరుగుతుంది? ఇలా ఎంతో మంది చనిపోతున్నారు, పాపం వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. నాన్న, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మీరు ఈ ఊరిలో ఉండవద్దు. ఇంత ప్రమాదకరమైన చోటులో మీరు ఉండటం మాకు అస్సలు ఇష్టం లేదు. మాకు ఇక్కడ ఉన్న ఆస్తులు గాని ఏమీ వద్దు. మీరు మాతో వచ్చేయండి నాన్న. దయచేసి మీరు ఇక ఈ ఊర్లో ఉండవద్దు. మీతో పాటు ఈ ఊరు ప్రజలను కూడా తీసుకువెళ్ళిపోదాం. ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం అనిపిస్తుంది నాన్న అని వాళ్ళ పిల్లలు వాళ్ళ నాన్నతో అంటున్నారు. అది విన్న వాళ్ళ నాన్న, మీకు ఈ ఊరి గురించి తెలిసింది సగమే. ఈ ఊరిలో ప్రజలు ఇంత కష్టపడి ఇంత భయపడుతూ ఎందుకు జీవనం సాగిస్తున్నారో మీకు తెలియదు. వాళ్ళు తాతల ముత్తాతల నుంచి ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తులు, భూములు, ఇల్లులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. వాటితో పాటు వాళ్ళకి ఎంతో విలువైన అతి పురాతనమైన సంపద కూడా ఇక్కడే ఉంది. ఒకప్పుడు ఈ ఊరు చాలా ప్రసిద్ధి చెందినది. మన ఊరిలో ఉన్న ఆ గుడి కూడా ఎంతో ప్రఖ్యాతగాంచినది. ఆ విశిష్టత మీకు చెప్పలేనిది. నేను ఇంతకాలం మీకు ఈ విషయం చెప్పలేనిది ఎందుకంటే మీకు ఆ సంగతి తెలుసుకునే వయసు కూడా రాలేదు కాబట్టి. కానీ ఇప్పుడు మీరు నన్ను ఇంతలా గుచ్చి గుచ్చి అడుగుతున్నారు కాబట్టి మన ఊరి విశిష్టత, అదే విధంగా మన ఊరి చివర ఉన్న ఆ గుడి గురించి, అంతేకాకుండా ప్రతి పౌర్ణానికి జరిగే నరబలి గురించి మీకు నేను చెబుతాను. కానీ ఈ సంగతి ఎవ్వరికీ బయటికి తెలియకూడదు. ఎందుకంటే ఈ రహస్యం తెలిసిన వారు ఊరిలో నాతో పాటు మరొక ముగ్గురే ఉన్నారు. కానీ ఆ ముగ్గురులో ఒకరు ఆ బలికి బలైపోయాడు.
ఇక మిగిలింది నేను, మరొక వ్యక్తి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంగతి ఎవరికి చెప్పనని నాకు ప్రమాణం చేస్తే మీకు నేను ఖచ్చితంగా ఈ ఊరి రహస్యం చెప్తాను అని వాళ్ళ నాన్న వాళ్ళతో చెప్పాడు. రామయ్య పిల్లలు ఆ ఊరి యొక్క రహస్యం చెప్పమని చాలా పట్టుబట్టారు. ఇక రామయ్య చేసేదేమీ లేక ఆ ఊరి యొక్క రహస్యం వాళ్ళకి చెప్పడం చాలా మంచిదని వాళ్ళతో ఇలా చెబుతున్నాడు. చూడండి పిల్లలు, మన ఊరి యొక్క రహస్యం చాలా భయంకరమైనది. ఈ ఊరి యొక్క రహస్యం గురించి మీరు బయట ఎక్కడా చెప్పకూడదు. ఆ రహస్యం చెబుతాను వినండి. చాలా సంవత్సరాల క్రితం మన ఊరిలో ఉన్న గుడి ఎంతో పవిత్రమైనది. అక్కడికి వచ్చి మొక్కుకున్న వారి కోరికలు ఖచ్చితంగా జరిగేవని అందరూ నమ్ముతూ ఉండేవారు. అంతేకాదు, ప్రతి పౌర్ణమిలో ఆ చంద్రుడి యొక్క కిరణాలు సాక్షాత్ దైవ రూపముగా ఈ ఊరి ప్రజలతో పాటు పక్క ఊరి ప్రజలు కూడా భావించేవారు. ఎందుకంటే ఆ యొక్క చంద్రుడి కిరణాలు ఏకంగా గుడి మీద మాత్రమే పడేది. అది చూడడానికి చాలా ఆహ్లాదంగా, ఎంతో అందంగా ఉండేది. అది భగవంతుని యొక్క రూపమే అని వాళ్ళు అందరూ చాలా ఆత్మవిశ్వాసంతో, ఎంతో నమ్మకంతో నమ్మేవారు. అటువంటి ఈ ఊరిలో ఒక మూఢాచారం కూడా ఉంది. అది ఏమిటంటే, భర్త చనిపోయిన స్త్రీని అసలు మానవుడిగా కూడా పరిగణించేవారు కాదు. ఎందుకంటే భర్త చనిపోయిన స్త్రీ మన ఎదుట పడినా లేదా ఏ శుభకార్యానికి వచ్చినా సరే ఆ శుభకార్యం అపవిత్రమైపోతుందని, వాళ్ళకి ఏదో కీడు జరుగుతుందని నమ్ముతూ ఉండేవారు. ఆ దురాచారం వల్లే ఇప్పుడు మన ఊరికి ఈ పరిస్థితి పట్టింది. ఎందుకంటే ఒకరోజు పౌర్ణమి పూట పండగ జరుపుకుంటూ ఉండేవాళ్ళం. ఎందుకంటే మీకు చెప్పిన విధంగానే చంద్రుడి యొక్క కిరణాలు నేరుగా గుడి మీద పడేవి. అది చూడడానికి చాలా అందంగా, ఎంతో రమణీయంగా ఉండేది. అది చూడడానికి పక్క ఊర్ల నుంచి కూడా ఎంతో మంది జనాలు తండోపతండాలుగా వస్తూ ఉండేవారు. అదే విధంగా మన ఊరి ఆచార్యం తెలియక ఒక భర్త చనిపోయిన స్త్రీ నిండు చూలాలతో ఉంది. ఆవిడ తన మనసులో కోరికలు తీర్చుకుందామని ఈ విషయం తెలియక మన ఊళ్ళో ఉన్న గుడి వద్దకు ప్రవేశం చేసింది. గుడిలోకి అడుగు పెట్టిన వెంటనే దురదృష్టవశాత్తు ఆ గోడ మీద ఉన్న దీపాలన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి. కానీ అది గాలి ప్రభావం వల్ల జరిగిందని తెలుసుకోక మన ఊరిలో ప్రజలు ఆ వితంతురాలు మన గుడిలోకి ప్రవేశించిన వెంటనే ఇక్కడ ఈ సంఘటన జరిగిందని ఆమెను నిర్దాక్షిణంగా ఆ గుడి ముందు ఉన్న ఒక స్తంభానికి కట్టి ఊరి ప్రజలు అందరూ తనని రాళ్లతో కొట్టారు. అంతేకాదు, నిండు గర్భవతిని చూడకుండా తన యొక్క గర్భం పైన కర్రలతో కూడా కొట్టి చాలా హింసించారు. పాపం ఆవిడ చనిపోకుండా తన కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రేమతో తన ప్రాణాలు నిలదొక్కుంటూ అలా 3 రోజులు బ్రతికింది. ఆ ఊరి ప్రజలు కాదు కదా, పక్క ఊరి ప్రజలు కూడా ఆవిడికి సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. మేము కూడా అలా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఎందుకంటే అది ఈ ఊరి కట్టుబాటు గనుక. అలా 3 రోజుల తర్వాత కనీసం మంచినీళ్ళు కూడా తాగలేక ఆవిడ అలా రక్తం కక్కుకుంటూ ఎంతో నరకం అనుభవిస్తూ అక్కడే చనిపోయింది. చనిపోయిన తర్వాత కూడా మన ఊరి ప్రజలు అస్సలు మనసు లేని వాళ్ళుగా ఆవిడ యొక్క శవాన్ని కూడా ఎవరూ ముట్టుకోలేదు. ఆవిడ శవం ఆ స్తంభం వద్దే కుళ్ళి కుసించిపోయింది. రాబందులో నక్కలు పీక్కును తిన్నాయి. ఆమె ఆత్మఘోష ఇప్పుడు మన ఊరికి శాపంగా మారింది. ఆ రోజు నుంచి ప్రతి పౌర్ణమి పూట రోజుకొక మనిషిని చంపేస్తూ ఉండేది. అంతేకాదు, గర్భవతి స్త్రీలు కూడా చనిపోతూ ఉండేవారు.
ఇలా కొద్ది రోజులుగా ఊరిలో ప్రజలు సగం మంది చనిపోగా వాళ్ళకి అనుమానం వచ్చి ఒక పండితు వద్దకు వెళ్లారు. అతను తీసుకొని గుడి వద్దకు వచ్చారు. గుడి దగ్గర కాళ్ళు పెట్టిన వెంటనే అతను మనోనేత్రంతో చూసి, మీరు ఇక్కడ ఒక నిండు గర్భవతి అయిన అమాయకురాలిని మీరు అతి దారుణంగా హింసించి చంపేశారు. ఆవిడ ఎన్నో ఆశలతో ఎన్నో ఆశయాలతో ఈ గుడికి వచ్చి భగవంతుని ప్రార్థించుకుందామనుకుంది. కాని మీరు ఆవిడ నిర్దాక్షిణ్యంగా కొట్టి కొట్టి మరీ చంపేశారు. మీకు తెలియని విషయం మరొకటి ఉంది. ఆమె ఒకప్పుడు పరమ భక్తురాలు. ఆవిడ భక్తి ముందు మనం ఎవ్వరం పనిచేయం. అందుకనే ఆవిడికి ఈ గుడిలో ఉన్న శక్తి కూడా సంపూర్ణంగా మేలు చేస్తుంది. మీకు తెలియని సంగతి ఒకటి ఉంది. దైవశక్తి ఎప్పుడూ దుష్ట శక్తుల దగ్గరికి రానివ్వదు. కానీ మీరు గమనించారో లేదో, దైవశక్తి పక్కనే ఈ దుష్టశక్తి ఉందంటే మీరు ఆమె పట్ల ఎంత చెడుగా ప్రవర్తించారో తెలుసుకోవాలి. ఎందుకంటే గుడి ఆవరణలో ఎటు దుష్ట శక్తులు కూడా రానేవు. అటువంటిది ఈ గుడి ముందే ఆవరణలోనే కూడా ఇలాంటిది జరుగుతుందంటే ఆమె యొక్క ఆత్మ శాంతించలేదు. ఆమె ఆత్మశక్తికి దైవశక్తి కూడా తోడైంది. మీరు ఇప్పుడు చేసేది ఏమీ లేదు. ఆమె మనశ్శాంతి కలిగేంత వరకు, ఆమె యొక్క ఆత్మ శాంతి కలిగేంత వరకు ఈ ఊరిని ఎవ్వరూ బాగుపరచలేరు. మీకు ఒకే ఒక దారి ఉంది. 30 సంవత్సరాల తర్వాత ఒక కుంభమేళ జరుగుతుంది. ఆ కుంభమేళలో అఘోరాలు వస్తూ ఉంటారు. అఘోరాలు వద్ద ఈ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీరు ఆ అఘోరాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా మీ ఊరిని కాపాడుకోగలరు. అంతవరకు మీలో గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిలోంచి ఒక వ్యక్తిని పౌర్ణానికి మీరంతట మీరే పండగ చేసుకుంటూ ఇక్కడ ఆమెను కట్టిన స్తంభానికే ఆ దేహాన్ని కట్టి ఉంచాలి. అలా ప్రతి పౌర్ణానికి బలి కావలసిందే. లేకపోతే ఊరు మొత్తం వల్లకాడుగా మార్చేస్తుంది. నేను చెప్పిన సంగతి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దు అని చెప్పి ఆ సాధువు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కూడా మన ఊరి ప్రజలు ఆ స్వామీజీ చెప్పిన విధంగానే ప్రతి పౌర్ణానికి మన గ్రామంలో ఉన్న ఒక ఇంటి వద్ద నుంచి ఒక వ్యక్తిని బలి ఇస్తున్నాం. ఇక ఈ శతాబ్దంతో ఆ సాధువు చెప్పిన కుంభమేళ రానున్నది. దానికోసమే మేము ఇంతకాలం ఎదురు చూపులు చూస్తూ ఉన్నాం. మేము చేసిన తప్పుకి మాదే బాధ్యత కాబట్టి మేమే మాలో ఒకరు బలైపోతూ ఉన్నాం. అదే విధంగా నా స్నేహితుడైన ఒకడు ఆ బలికి ఊరిలో ఎవరు ఒప్పుకోపోగా మొట్టమొదటిసారిగా నా స్నేహితుడే బలయ్యాడు. ఆ రోజు నుంచి ఊర్లో ప్రజలు స్వచ్ఛందంగా ప్రతి పౌర్ణానికి వచ్చి బలి అవుతున్నారు. ఆ కుంభమేళ జరిగిన సమయంలో ఆ యొక్క ఋషులు వస్తే మనకి ఈ సమస్యకు పరిష్కారం చెప్తారని ఎంతకాలం నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం అని వాళ్ళ నాన్న వాళ్ళతో చెప్తాడు. అది విన్న వాళ్ళ కొడుకు ఇలా అంటున్నాడు, నాన్న నువ్వు చెప్పిందంతా వింటూ ఉంటే నాకు ఇందులో ఒక సందేహం వస్తుంది. నువ్వు చెప్పిన విధంగానే మన ఊరు చివరి ఉన్న గుడి మీదకు ప్రతి పౌర్ణానికి ఆ చంద్రుడి యొక్క కిరణాలు నేరుగా పడడంలో ఏదో ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఆ కిరణాలు ఊరికనే అలా గుడి మీద పడవు. ఏదో అతీత శక్తులు మన గుడిలో ఉన్నాయి. నాకు తెలిసి ఎవరో దుష్ట శక్తులను ఉపయోగించి మన గుడిలో ఉన్న అతీత శక్తులను తన వశం చేసుకోవడానికి ఇలా చేశారేమో నాకు అనుమానంగా ఉంది నాన్న. నువ్వు చెప్పిన విధంగానే ఆ కుంభమేళ దగ్గరలోనే ఉంది. ఆ యొక్క అఘోరాను తీసుకొచ్చి మనం అసలు ఆ రోజు ఏం జరిగిందో పూర్తిగా కనుక్కుంటే మన ఊరి గుడికి పెట్టిన సమస్యను పూర్తిగా తొలగించగలుగుతాం. అంతేకాదు ఆ గుడి వద్ద ఉన్న దెయ్యాన్ని కూడా మనం పూర్తిగా తొలగించగలం.
మీరు చెప్పిన విధంగా మొత్తం ఆలోచించగా నాకు అక్కడ జరిగిందంతా ఏదో విచిత్రంగా ఉంది. ఆమె రాకమును ఎవరో తనకి స్వనుగుణంగా చేసుకుని వాళ్లకు రూపంగా దిద్దుకున్నారు. ఇదంతా ఎవరో ఆడిస్తున్న నాటకం నాన్న. ఇంతకాలం మన ఊరి ప్రజలు అమాయకుల్లా బలైపోతున్నారు. సరే, ఆ కుంభమేళా వచ్చే సమయం దగ్గరలోనే ఉంది. అప్పుడు తెలుస్తుంది ఈ గుడి యొక్క అసలు రహస్యం ఏమిటో అని చెబుతాడు. ఆ పంతులు గారు చెప్పిన విధంగానే ఈ రోజుతో 30 సంవత్సరాల గడువు పూర్తయింది. అదే విధంగా ఆ రోజు ఆ ఊరి చివరన ఉన్న కొలనులోకి ఎక్కడి నుంచో ఒక అఘోరా వచ్చి స్నానం చేస్తూ ఉన్నాడు. అది చూసిన ఊరిలో ఒక అతను పరుగున ఆ ఊరి పెద్ద వద్దకు వచ్చాడు. వచ్చి ఇలా అంటున్నాడు, అయ్యా, మన ఊరు చివరన కొలను ఉంది కదా, ఆ కొలనులో ఎవరో అఘోరా వచ్చి స్నానం చేస్తున్నారయ్యా. అతను చూడ్డానికి త్రిశూలం పట్టుకొని ఏదో శక్తివంతుల్లా కనిపిస్తున్నాడు అని చెప్పాడు. అది విన్న రంగయ్య వాళ్ళ పిల్లలు, అమ్మయ్యా, మన ఊరికి పెట్టిన దరిద్రం ఈ రోజుతో వదిలిపోతుంది. ఆ భగవంతుడే ఇతను మన ఊరికి పంపాడేమో, పదండి వెళ్దాం అని చెప్పి వాళ్ళు అందరూ ఆ ఊరి చివరి ఉన్న కొలను వద్దకు వచ్చారు. వచ్చి చూసేసరికి ఆ అఘోరా నీటిలో నిలుచొని కళ్ళు మూసుకొని యాగం చేసుకుంటూ సూర్య నమస్కారం చేసుకుంటూ ఉన్నాడు. అతని వద్దకు వెళ్లి రంగయ్య ఇలా అంటున్నాడు, అయ్యా, మీకు వందనాలు. మా ఊరికి ఒక సమస్య ఉంది. అది 30 సంవత్సరాల నుంచి ఇప్పటికీ అలాగనే ఉంది. ఒక పంతులు గారు ఇక్కడ కుంభమేళా జరుగుతూ ఉంటుంది. ఆ కుంభమేళాకి ఎక్కడి నుంచో అఘోరాలు వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర మన ఊరికి సంబంధించిన సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. కాస్త మీరు దయచేసి మా ఊరి గురించి ఒక్కసారి ఆలోచించండి అని ఆ రంగయ్య ఆ అఘోరా ముందు నుంచి చెబుతూ ఉన్నాడు. అఘోరా ఒక్కసారిగా కళ్ళు తెరిచి అహం వ్యాత్ ఓం నమ శివాయ అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అది చూసి వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. స్వామి, మీరే మాకు ఎలా అయినా సహాయం చెయ్యాలి. మా ఊరి ప్రజల్ని కాపాడాలి స్వామి. మా గుడి ప్రతిష్టను కూడా నిలబెట్టాలి అని చెబుతూ ఉన్నాడు. ఆ సాధువు మాత్రం మాట్లాడకుండా నీటిలోంచి పైకి వచ్చి తన త్రిశూలం తీసుకొని ఏకంగా ఆ గుడి వద్దకు వచ్చాడు. అఘోరాతో పాటు రంగయ్య వాళ్ళు కూడా ఆ గుడి వద్దకు వచ్చారు. అఘోరా ఆ గుడి ముందు ఉన్న స్తంభం ముందు నిల్చొని అలా చూస్తూ ఉండిపోయాడు. రంగయ్య అఘోరాతో, స్వామి, అసలు మా ఊరికి ఏం జరిగింది అని అడగబోతూ ఉన్నాడు. అఘోరా, అహం భూయాత్, ఈ ఊరి యొక్క విశిష్టత గురించి నువ్వు నాకు చెప్పనవసరం లేదు. ఎన్నో శతాబ్దాల నుంచి ఈ ఊరికి ఉన్న ఎంతో విశిష్టతను తెలుసుకుంటూ ఈ రోజు మీ ఊరికి వచ్చాను. అసలు మీ ఊరికి ఉన్న విశిష్టత ఏంటో మీకు తెలుసా? చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఎన్నో శతాబ్దాల క్రితం రాజుల కాలంలో ఈ ఊరిలో 2 రోజులకు ఒక్కసారి కుంభవర్షం పడుతూ ఉండేది. ఆ వర్షానికి మీ ఊరు చివరన ఉన్న కొలంలోంచి నీరు ఉప్పొంగి అది ఊరిలోకి ప్రవేశించి ఎంతో మంది అమాయక ప్రాణులు చనిపోతూ ఉండేవారు. ఈ ఊరికి ప్రజలు ప్రాణాలు కోల్పోకూడదని ఎన్నో యాగాలు, యంత్రాలు చేయించి ఋషులు, మహర్షుల చేత పూజలు చేయించి ఈ ఊరు చివరన ఉన్న గ్రామంలో ఒక గుడిని కట్టించి ఆ గుడి మీద ఒక శక్తి పీఠాన్ని స్థాపించారు. అప్పటి నుంచి పూజలు చేస్తూ ఎన్నో యజ్ఞాలు చేస్తూ ఆ కుంభ వర్షాన్ని వాళ్ళు తగ్గించగలిగారు. అంతేకాదు, మీ ఊరు చివరన ఉన్న ఆ కొలనికి ఆనకట్టు కట్టించి ఒక యంత్రాన్ని కూడా పెట్టించారు. అది కొన్ని శతాబ్దాల నుంచి అదే విధంగా జరుగుతూ వస్తూ ఉంది. ఇంతలో కాలక్రమేణా ఆ రాజుగారు కూడా కాలం చేశారు. కానీ కొందరు మాత్రం
ఆ గుడి పైన ఉన్న శక్తి పీఠాన్ని తన వశం చేసుకుంటే వాళ్ళకి అతీత శక్తులు వస్తాయని వాళ్ళు ఎప్పటి నుంచో నమ్ముతూ ఉన్నారు. చాలా రోజుల నుంచి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. ఎందుకంటే ఆ శక్తి వాళ్ళ వద్దకు రానివ్వడం లేదు. కానీ మీ ఊరికి కుడివైపు ఉన్న నల్లమల అడవుల్లో క్షుద్ర అనే ఒక మాంత్రికుడు ఉంటూ ఉన్నాడు. ఆ మాంత్రికుడు చాలా శక్తివంతుడు. వాడికి ఇప్పుడు మన ఊరిలో గుడి మీద ఉన్న శక్తి పీఠాన్ని చేజిక్కించుకుంటే శక్తులు వశపరించుకోవచ్చని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు ఆ వితంతు స్త్రీ గుడిలోకి ప్రవేశించడం వల్లే ఆ గుడిలో దీపాలు ఆగిపోయాయి, అదే విధంగా చంద్రకిరణాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి అనుకుంటున్నారు. కానీ అది ఆ క్షుద్ర మాంత్రికుడి యొక్క ప్రభావం వల్లే ఇది అంతా జరిగింది. మీ యొక్క మనసును ఏకాగ్రతను ఆమె వైపుకు మళ్లించి వాడు ఆ రోజు గర్భగుడిలోకి ప్రవేశం చేశాడు. ఆ శిఖరంపై ఉన్న శక్తి పీఠాన్ని తన శక్తులతో తన వశం చేసుకుని తన వెంట తీసుకుని వెళ్లిపోయాడు. ఆ శక్తి పీఠం అక్కడి నుంచి వేదలిగిన వెంటనే ఆ చంద్రకిరణాలు వెనక్కి వెళ్లిపోయాయి. పౌర్ణమి పూట ఆ యొక్క శక్తులు అతీత శక్తులుగా మారుతాయని గమనించి అదే రోజు ఆ శక్తి పీఠాన్ని తన వశం చేసుకున్నాడు ఆ క్షుద్ర మాంత్రికుడు. కానీ మీరు ఇది అంతా ఆ వితంతో రావడం వల్లైన ఒక మూఢనమ్మకంతో ఆమెను కొట్టి మరీ హింసించి చంపేశారు. ఆమె నిండు గర్భవతి. అప్పటి నుంచి ఆమె ఆత్మ శాంతించకుండా ఈ గుడి ముందే తిరుగుతూ ఉంది. ఈ గుడిలో ఉన్న అతీత శక్తులు శక్తిపీఠం కూడా లేకపోవడందువలన ఈ చుట్టూ ఆత్మలు ప్రవేశింపజేశాయి. ఇప్పుడు మీ ఊరుకు పట్టిన ఈ శాపం పోవాలంటే తిరిగి మరలా ఆ శక్తి పీఠాన్ని ఈ గుడి మీద స్థాపించాలి. అప్పుడు మీ ఊరు చుట్టూ ఉన్న క్షుద్ర శక్తులు అన్ని నశించి ఊరు అంతా సస్యశ్యామలంగా మారుతూ ఉంటుంది. నేను చెప్పిన విధంగా మీరు చేస్తే ఖచ్చితంగా మీ ఊరికి మళ్ళీ పురోగతి వస్తుంది. ఆ మాటలు విన్న రంగయ్య అఘోరాతో ఇలా అంటున్నాడు, అయ్యా, మీరు చెప్పిన విధంగానే మేము చేస్తాం. మీరు మా పాలిట దైవం. ఎందుకంటే ఇంతకాలం ఈ గుడి యొక్క రహస్యం తెలియక మేమందరం అపోహలో పడిపోయి ఉన్నాం. అంతేకాదు, మా పూర్వీకులు చేసిన తప్పు వల్ల ఇప్పటికీ మేము ఆ శిక్ష అనుభవిస్తున్నాం. ఆ మాటలు విన్న అఘోరా వాళ్ళతో ఇలా అంటున్నాడు, తప్పు జరిగిన చోటే పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు ఆ క్షుద్ర మాంత్రికుని ఎదిరించే శక్తి మనలో ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ గుడి మీద ఉన్న అతీత శక్తి కలిగిన ఆ శక్తి పీఠం వాడి దగ్గర ఉంది. నాకు తెలిసి వాడు దాన్ని తాకలేను కూడా. ఎందుకంటే పౌర్ణమి వరకు దాని శక్తి గాని బయటికి ప్రస్ఫోటం అవ్వదు. ఇప్పుడు మనం వాడితో తలబడటం చాలా కష్టం. దానికి ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఒకటే ఒక మార్గం. మీరు ఎవరినైతే రాళ్లతో కొట్టి మరీ హింసించి చంపారో ఆవిడ సామాన్యురాలు కాదు, ఎంతో భక్తిరాలు కూడా. ఆవిడకి దైవం అంటే చాలా భక్తి. కానీ మీరు తాను ఇంత దారుణంగా హింసించి చంపడం వల్ల ఆవిడ ప్రేతాత్మ కింద మారింది. ఇప్పుడు మనం క్షుద్రాన్ని ఎదిరించడం కంటే ఈవిడ్ని బంధించి ఈవిడ మన దారికి తీసుకుని వస్తే మనకి ఈవిడ శక్తి ద్వారా ఆ క్షుద్ర మాంత్రిక వద్దకు వెళ్లి ఈ గుడి పైన ఉండే ఆ యొక్క శక్తి పీఠాన్ని మన వశం చేసుకోగలం. అందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. ఈ రోజు రాత్రికి నేను ఈ గుడి ముందు నా శంఖం పూరించి ఆకాశ గంగని గుడి మీద పడేలా చేస్తాం. అప్పుడు ఆ ఆకాశ గంగని కొంచెం మన కలశంలో తీసుకుని వెళ్లి ఊరి చివర ఉన్న కొలను నీటిలో వెయ్యండి. అలా వేస్తే ఆ కొలంలో ఉన్న నీరు ఉప్పొంగి ఊరు అంతా ఆక్రమిస్తుంది. దానివల్ల ఆ ఆకాశ గంగ మహిమ వల్ల రానున్న పౌర్ణానికి ఈ దయ్యం పైకి రాకుండా బంధింపబడుతుంది. తరువాత ఏం జరుగుతుందో మీ అందరికీ నేను కళ్ళకు కట్టినట్టు చూపిస్తా అని అఘోరా వాళ్ళతో చెప్పాడు. మాంత్రికుడు చెప్పిన విధంగానే ఆ రోజు రాత్రి ఆ గుడి ముందు నుంచొని శంఖం పూరించడం మొదలు పెట్టాడు.
వెంటనే అక్కడికి ఆకాశగంగా ప్రత్యక్షమయ్యింది. సాక్షాత్ ఆకాశం నుంచి ఆ ఆకాశగంగా నేరుగా ఆ గుడి మీదకి పడుతూ ఉంది. ఆ అఘోరా మాత్రం శంఖం పూరించడం ఆపడం లేదు. చెప్పిన విధంగానే ఆ ఊరిలో వ్యక్తి ఆ ఆకాశగంగను తీసుకొని వచ్చి ఆ ఊరు చివరి ఉన్న కొలనులోకి ఆ ఆకాశగంగాని వేశాడు. మరుక్షణమే ఆ కొలలో నీరంతా ఉప్పొంగుతూ బయటికి ప్రవహిస్తూ వస్తుంది. అది కాస్త ఊరు అంతా ఆ నీటితో నిండుతూ ఉంది. చెప్పిన విధంగానే ఆ అఘోరా ఆ గుడి ముందు నుంచుని రాత్రి 1 సమయంలో ఆకాశగంగను ఆ గుడి మీదకు ప్రవేశింప చేయడానికి ప్రయత్నం చేశాడు. తన శంఖం పూరించుతూ భగవంతుని నామ స్మరణతో ఎంతో దీక్షగా ఆ ఆకాశగంగను ఆ గుడి మీదకు రప్పించాడు. అది చూసిన ఆ గ్రామ పెద్ద వాళ్ళ పిల్లలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఆకాశగంగను ఇళ్లకు తీసుకురావడం మామూలు పని కాదు, అది అసాధారణమైనది. అంతేకాదు ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ గుడి వల్ల మాత్రమే ఆ ఆకాశగంగ దివి నుంచి కిందకు వచ్చినది. అదే విధంగా ఆ అఘోరా చెప్పిన విధంగా ఆ ఆకాశగంగను ఒక కలశంలో తీసుకొని ఊరు చివరి ఉన్న కొనలో వేయమని చెప్పాడు. చెప్పిన విధంగానే ఒక వ్యక్తి ఆ ఆకాశగంగను ఆ కొలంలో వేశాడు. ఎందుకంటే ఆ కొలలో వేసిన వెంటనే ఆ కొలలో ఉన్న నీరు ఉప్పొంగి ఊరి అంతా ప్రవహింపిస్తుందని ఆ అఘోరా వాళ్ళకి చెప్పాడు. చెప్పిన విధంగానే ఆ కొలనులో ఉన్న నీరు ఆ ఊరు అంతా ఎగపాకుతుంది. అది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అదే విధంగా ఆ ఊరి పెద్ద ఆ రోజు రాత్రి వ్యక్తితో దొండోరా వేయించారు. ఊరు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, రేపు పౌర్ణమి కారణంగా మన ఊరిలో ఒక వ్యక్తి బలవడానికి ఇక ఆస్కారం లేకుండా మన ఊరు పెద్ద అఘోరాన్ని తీసుకొని వచ్చి పూజలు చేస్తున్నారు. ఆ కారణంగానే మన ఊరి కొలలో ఉన్న నీరు కాస్త మన ఊరిలోకి ప్రవేశింప చేశారు. మీరు దయచేసి ఎవరు ఈ నీటిని తోడవద్దు. అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంటిలోంచి బయటికి రావద్దు. చిన్న పిల్లలు గర్భిణీలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకునవలను. మీ ఇంటి ముందు ఎటువంటి శబ్దాలైనా సరే మీరు తలుపులు మాత్రం తెరవద్దు. మేము చెప్పేంత వరకు ఎవరు ఇంటిలోంచి బయటికి రావద్దు అని ఊరు అంతా దొండరా వేసుకుంటూ వెళుతున్నారు ఆ గ్రామస్తులు. అదే విధంగా ఆ గుడి కూడా ఆ గంగా జలంతో నిండి ఉన్నది. పౌర్ణమి రానున్నది. చుట్టూ నీటితో నిండి ఉన్న గ్రామం చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఆ రోజు పౌర్ణమి కావడంతో ఇంకాస్త ఎక్కువ భయంగా అనిపిస్తుంది ప్రజలందరికీ. చుట్టూ నీటితో నిండి ఉంది. అఘోరా మాత్రం ఆ ఎగసి పడుతున్న ఆ కొలన వద్ద నిలుచొని ఏవో మంత్రాలు జపిస్తూ ఉన్నాడు. కానీ అఘోరా మాత్రం ఆ నీటిలో కట్టుకొని పోకుండా చాలా సురక్షితంగా త్రిశూలం పట్టుకొని అక్కడ నిలుచొని ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు అతని పైన ఈ ఊరి బాధ్యత, అదే విధంగా ఎంతో మంది ప్రాణాలు అతని మీద ఆధారపడి ఉన్నాయి. అతను ప్రాణాలు అడ్డుపట్టినా సరే ఈ ఊరిని రక్షించుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి చిన్న పడవలో ఊరి ప్రజలు వచ్చి, అయ్యా, ఊరంతా మీరు చెప్పిన విధంగానే ఆ గంగాజలంతో నిండి ఉందయ్యా. ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే చేశాం. ఊరు అంతా కూడా ఎవరిని బయటకు రాకుండా దొండరా వేయించాం. అంతేకాదు, ఇంటి ముందు ఎటువంటి చిన్న శబ్దాలు జరిగినా సరే ఎవరు రావద్దే చెప్పాం అని ఊరు పెద్ద అఘోరాతో చెప్తున్నాడు. అఘోరా కూడా వాళ్ళతో, మంచి పని, నేను చెప్పినది మీరు తూచా తప్పకుండా అదే విధంగా చేస్తే
మన ఊరు కాపాడుకోగలుగుతాం అని చెప్పాడు. అఘోరా, మరొక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఈ గంగా జలం మన ఊరి మీద ప్రవహించేంత వరకు మాత్రమే మనం ఆ దయ్యం నుంచి బయటపడగలం. ఈ గంగా జలం ఆరిపోయే లోపు మనం ఆ దయ్యం యొక్క జాడును కనిపెట్టి ఈ త్రిశూలంతో ఆ యొక్క దయ్యాన్ని బంధించగలిగితే మనకున్న సమస్యను ఆ దయ్యానికి చెప్పగలిగి తన మనసును మార్చి తనకి ప్రాణం మీద ఉన్న ఆశను కలిగించి వాడితో మనం చర్చించగలిగితే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. అంతవరకు మీరు అందరూ గుడి వద్ద ఉన్న స్తంభం వద్ద వేచి చూస్తూ ఉండండి. ఎటువంటి చిన్న అలజడి కలిగినా సరే నాకు వెంటనే వచ్చి తెలియచేయండి. కానీ మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ దెయ్యం బంధింపబడి ఉంది. మన ఊరిపైన మన ఊరి ప్రజలమైన మరి కాస్త ఎక్కువగా ద్వేషంతో రగిలిపోతూ ఉంటుంది. కానీ మనకు ఉన్నది ఒకే ఒక మార్గం. ఈ యొక్క ఆకాశగంగ శక్తి ముందు ఆ దయ్యం శక్తులు పనిచేయు. మనకి ఈ ఆకాశగంగ ఉద్రిక్త తగ్గేలోపే మనం ఆ దయ్యం యొక్క జాడను కనిపెట్టాలి. మీరు చాలా జాగ్రత్తగా ఆ గుడి ముందు నిల్చొని ఆ దయ్యం యొక్క సూచనలు పాటిస్తూ అక్కడే ఉండవలెను అని అఘోరా వాళ్ళతో చెప్పాడు. ఊరి పెద్ద తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాం గురువయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో ఊరి నడి మధ్యలో ఒక స్త్రీ అరుపుల శబ్దం, నక్కల శబ్దం ఎంతో భయంకరంగా వినిపిస్తూ ఉన్నాయి. అది విన్న ప్రజలు మరి కాస్త భయపడి ఎవరు ఇళ్లలోంచి బయటికి రాలేదు. ఊరు అంతా ఆ గంగా జలంతో నిండి ఉంది. అది ఒక శక్తి పీఠంలా కనిపిస్తూ ఉంది. ఇదలా ఉండగా ఆ అఘోరా చెప్పిన విధంగానే ఊరి పెద్ద వాళ్ళ పిల్లలు ఆ ఊరిలో ఒక వ్యక్తి ఒక పడవ సహాయంతో ఆ గుడి వద్దకు చేరుకున్నారు. ఆ గుడి వద్ద కూడా ఆ ఆకాశగంగ పూర్తిగా నిండి ఉంది. ఆ శక్తి వల్ల వీళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే అఘోరా చెప్పిన విధంగా ఆ దయ్యం వీళ్ళ మీద దాడి చేయలేదు అని ఎంతో గర్వపడుతూ ఆ పడవలో నిలుచుని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆ గుడి వద్ద మాత్రం ఎటువంటి అల్లజడ జరగలేదు. వీళ్ళకి ఏదో సందేహంగా ఉంది. ఈ దయ్యం ఎక్కడ కాకుండా మరి ఎక్కడైనా సరే ఏ ప్రదేశం నుంచైనా సరే మన ఊరి మీద దాడి చేస్తుందా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతలో ఊరి నడి మధ్యలోంచి అరుపులు వినిపిస్తున్నాయి. ఆ దయ్యం ఒక్కసారిగా ఆ ఊరి నడి మధ్యలోంచి ఆ నీటి ప్రవాహం కింద ప్రవహిస్తూ అరుపులు అరుస్తూ ఎంతో భయంకరమైన కేకలతో ఆ ఊరి నడి మధ్యలో ప్రయాణిస్తూ ఉంది. అది విన్న ఊరి ప్రజలు చాలా భయంతో ఇళ్లలోనే ఉండిపోయారు. ఎందుకంటే ఆ దయ్యం ఇప్పుడు ఆ నీటి పైనుంచి రాలేకపోతుంది. ఆ గంగా జలం శక్తి వల్ల ఆ దయ్యం ఆ నీటి కింద అడుగు భాగంలోనే ప్రయాణించగలదు, కానీ నీటి పైకి రాలేదు. ఇది గ్రహించిన ఊరు పెద్ద ఇలా అనుకుంటున్నారు, నాకు తెలిసి ఈ దయ్యం మన ఊరిలోకి ప్రవేశించింది, అందుకని ఏవో అరుపులు వినిపిస్తున్నాయి. మనం త్వరగా ఆ అఘోరా వద్దకు వెళ్ళి ఈ సంగతి తెలియజేయడం చాలా మంచిది అని వాళ్ళు బయలుదేరారు. అఘోరా ఆ నీటి కొలను దగ్గర మంత్రాలు జపిస్తూ ఉన్నాడు. నీటి ప్రవాహం కూడా ఎక్కడా తగ్గకుండా అదే ఉద్రిక్తతో సాగుతూ ఉంది. అది గమనించిన అఘోరా మరి కాస్త సమయంలో ఆ దెయ్యం ఊరి మీద విరుచుకు పెడుతుంది. ఆకాశగంగ సహాయంతో ఆ దెయ్యాన్ని బందీగా చేస్తాను, ఖచ్చితంగా ఈ ఊరి ప్రజలను కాపాడుతాను అని ఆత్మవిశ్వాసంతో మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి ఊరు పెద్ద వాళ్ళు చేరుకొని ఉన్నారు. ఊరు పెద్ద అఘోరాతో ఇలా అంటున్నాడు, అయ్యా, మీరు చెప్పిన విధంగానే మేము ఆ గుడి వద్దకు ఈ పడవ సహాయంతో వెళ్ళి అక్కడ వేచి ఉన్నాం. కానీ మీరు చెప్పిన విధంగా అక్కడ ఎటువంటి
చిన్న అలజడి కూడా జరగలేదు. కానీ మాకు మధ్యలో ఊరి మధ్యలోంచి పెద్ద పెద్ద అరుపులు, ఏవో కేకలు లాంటివి వినిపించాయి. నాకు తెలిసి ఆ దెయ్యం ఈ గుడి వద్దకు రాకుండా ఊరి మధ్యలోకి వెళ్ళి ఏదో అలజడి రేపుతున్నట్టు ఉంది. నాకు ఏదో భయంగా ఉంది గురువు గారు, మీరు ఏదో ఒకటి చేసి ఆ దెయ్యాన్ని మన ఊరి నుంచి తరిమి కొట్టండి అని చాలా కంగారు పడుతూ మాట్లాడుతున్నాడు ఆ ఊరి పెద్ద. కంగారు పడకు. ఇప్పుడు మన వద్ద ఉన్న శక్తి మామూలు శక్తి కాదు. సాక్షాత్ ఆకాశ గంగ మన వద్ద ఉంది. ఆ ఆకాశ గంగ శక్తి తట్టుకోలేకే ఆ దెయ్యం ఆ గుడి వద్ద నుంచి పారిపోయి ఊరి నడి మధ్యలో తిరుగుతూ ఉంది. ఇప్పుడు మనకి శక్తి పెరిగింది, ఆ దెయ్యానికి బలం తగ్గింది. ఈ యొక్క శక్తితో మనం ఆ దెయ్యాన్ని ఖచ్చితంగా బంధించగలం. అంతేకాదు ఆ దెయ్యాన్ని మన వైపు తిప్పుకోగలం. ఆ దెయ్యం సహాయంతో క్షుద్రాన్ని లొంగించి ఈ గుడిపై ఉన్న శక్తి పీఠాన్ని తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఈ గుడి మీద మళ్ళీ ప్రతిష్ఠింపచేస్తాను. ఇది నా మాట, నా మాటే శాసనం. నేను ఇంతవరకు ఏ పని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళలేదు. నా ప్రాణాలు పోయినా సరే ఈ యొక్క యజ్ఞాన్ని విడిచిపెట్టి మాత్రం బయటికి వెళ్ళను. మీరు నేను చెప్పినట్టు చెయ్యండి. మీరు ఒక మేకను తీసుకొని వెళ్ళి దాని యొక్క శిరస్సును ఖండించి ఆ స్తంభానికి కట్టిపెట్టివ్వండి. ఆ రక్తాన్ని కాస్త ఆ యొక్క నీటిలోకి ప్రవహించేలా చెయ్యండి. వెంటనే అక్కడికి ఖచ్చితంగా ఆ దెయ్యం వస్తుంది. మరుక్షణమే నేను అక్కడికి వచ్చి ఆ దెయ్యాన్ని ఖచ్చితంగా బంధిస్తాను. మీరు ఇది చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అఘోరా వాళ్ళతో చెప్పాడు. తప్పకుండా గురుగారు, మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పారు. అఘోరా చెప్పిన విధంగానే ఆ ఊరి పెద్దలు అదే విధంగా కొందరు కలిసి ఒక మేకని గొడ్డలతో నరికి ఆ తలలేని మొండాన్ని ఆ గుడి ముందు ఉన్న స్తంభానికి వేలగట్టారు. ఆ మెడ మొండంలోంచి రక్తం ధారలా కారుతుంది. ఆ రక్తం ఆ కింద ఉన్న నీటిలోకి పడుతూ ఉంది. అఘోరా చెప్పిన విధంగానే ఆ యొక్క రక్తం అంతా అక్కడ ఒక గడ్డ కట్టినట్టుగా మారిపోయింది. అఘోరా అప్పుడు వాళ్ళకి ఒక విషయం చెప్పాడు. ఆ రక్తం అక్కడ గడ్డ కట్టిన వెంటనే మీరు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోండి అని వాళ్ళతో చెప్పాడు. చెప్పిన విధంగానే ఆ పడిన రక్తం అంతా గడ్డలా మారిపోయింది. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి పరుగుమని వేరొక ప్రదేశానికి వెళ్లిపోయారు. ఇంతలో అక్కడ గడ్డ కట్టిన ప్రదేశానికి ఆ దయ్యం సరసరామని వచ్చి ఆ రక్తం నాకుకుంటూ అలా స్తంభం మీదకి వచ్చింది. ఎందుకంటే ఆ రక్తం యొక్క వాసనకి ఆ దయ్యం ఎక్కడున్నా పసిగట్టి అక్కడికి వచ్చేసింది. స్తంభం మీదకి వచ్చిన దయ్యం తిరిగి మరలా ఆ నీటిలోకి వెళ్ళలేకపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న రక్తం అంతా అయిపోయింది. తరువాత ఆ కింద ఉన్న ఆ మహిమ గల నీరు వల్ల, ఆ శక్తి వల్ల ఆ దయ్యం తిరిగి మరలా నీటిలోకి వెళ్ళలేకపోయింది. ఇంతలో అఘోరా వద్దకు ఆ ఊరి పెద్ద వెళ్లి, గురువుగారు, మీరు చెప్పిన విధంగానే మేకను నరికి ఆ గుడి ముందు ఉన్న స్తంభానికి కట్టాం. అక్కడ రక్తం గడ్డ కట్టింది. మీరు కనుక వస్తే ఖచ్చితంగా ఆ దయ్యం అక్కడే ఉంటుంది అని ఆ ఋషితో వాళ్ళందరూ చెప్పారు. వెంటనే అఘోరాతో పాటు వాళ్ళు అందరూ కూడా ఆ చిన్న పడవలో ఆ గుడి ముందుకు చేరుకున్నారు. వాళ్ళు అనుకున్న విధంగానే ఆ గుడి ముందు ఉన్న స్తంభానికి ఆ దయ్యం చుట్టుకొని ఉంది. ఆ దయ్యం చాలా కోపంగా అరుస్తూ ఉంది. నన్ను మీరందరూ బంధించారు. ఈ రోజు సమయం మీది కావచ్చు, రేపటి సమయం నాది. ఖచ్చితంగా ఈ పని చేసిన మిమ్మల్ని అందరినీ నేను నా యొక్క శక్తితో నాశనం చేసేస్తా. మర్యాదగా నన్ను విడిచిపెట్టండి అని ఆ దయ్యం చాలా గట్టిగా అరుస్తుంది. అది విన్న అఘోరా, తస్మత్, ఓ పిశాచి, వీరు నీ పట్ల చేసింది చాలా అన్యాయమే. నాకు తెలుసు. దానివల్ల నువ్వు ఈ ఊరి ప్రజల్ని చాలా కాలం నుంచి బలి తీసుకుంటున్నావు. అంతేకాదు, ఈ సమస్యకి ఎటువంటి
సంబంధము లేని వ్యక్తులను కూడా నువ్వు చాలా కాలం నుంచి చంపుతున్నావు. సరే, నీకు జరిగింది చాలా పెద్ద అన్యాయమే. ఎందుకంటే నువ్వు నిండు చూలాలవై ఉన్నా సరే వీళ్ళు కనికరించకుండా ఈ ఊరు ప్రజలు నిన్ను కొట్టి కొట్టి హింసించి మరీ చంపేశారు. అది నాకు తెలుసు. కానీ దాని నువ్వు మనసులో ఉంచుకొని కొన్ని శతాబ్దాల నుంచి ఈ ఊరి ప్రజల్ని పట్టి పీడిస్తున్నావు. ఇకనైనా శాంతించు. నీ యొక్క సమస్యకు పరిష్కారం నేను చెబుతాను. అంతేకాదు, తిరిగి మరలా నీకు పునర్జన్మను ప్రసాదించే శక్తి నాకు ఉంది. కానీ నువ్వు మాకు ఒకే ఒక పని చేసి పెట్టాలి. ఎందుకంటే నువ్వు ఎంతగానే ఆరాధించే ఈ దేవుడి యొక్క ఆలయంలో శక్తి పీఠాన్ని ఎవరో దొంగలించారు. అది నువ్వేమో అనుకొని ఈ ఊరి ప్రజలందరూ నిన్ను రాళ్లతో కొట్టి మరీ చంపేశారు. ఎందుకంటే నువ్వు భర్త చనిపోయిన స్త్రీ కాబట్టి. నీ వల్ల ఈ గుడిలో ఉన్న దీపాలు, ఆ చంద్రకాంతి అంతా నాశనం అయిపోయిందని వీళ్ళ నమ్మకంతో వీళ్ళు వెనక ముందు ఆలోచించకుండా అజ్ఞానవాసులై నిన్ను వీళ్ళు హతమార్చారు. దానివల్ల ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ ఊరి యొక్క విశిష్టత అంతా కోల్పోయింది. అంతేకాదు, చుట్టుపక్కల ఊరు వారు ఎవరు కూడా ఈ ఊరికి రావడానికి చాలా భయపడుతున్నారు. ఎందుకంటే నువ్వు పిశాచిలా మారి ఈ గుడి ముందే తిష్ట వేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తున్నావని. నువ్వు ఎంతగానో ఆరాధించే దేవుడు నీ వల్ల పూజలు పునస్కారాలు లేకుండా నిల్చుని ఉన్నాడు. నువ్వు గనుక మాతో సహకరిస్తే ఖచ్చితంగా నీకు పునర్జన్మ ప్రసాదిస్తాను. అంతేకాదు, నీకు ఎంతో ఇష్టమైన ఆ దైవ సంభూతుల్ని కూడా నువ్వు రోజు ఇక్కడే ఉండే పూజించుకోవచ్చు అని అఘోరా ఆ దెయ్యం ముందరి నుంచి చెబుతూ ఉన్నాడు. ఆ దెయ్యం ఒక్కసారిగా ఏడుస్తూ ఇలా అంటుంది, ధన్యవాదాలు. ఇంతకాలం నేను పగ ఆవేశంతో ఈ ఊరి ప్రజల్ని ఎంతమందినో చంపుకొని తిన్నాను. నాకు నిజంగా దేవుడు అంటే చాలా ఇష్టం. నా భర్త చనిపోయిన బాధలో ఉంటూ నా బిడ్డ కోసం బ్రతుకుతూ ఆ రోజు ఈ దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చాను. ఎందుకంటే ఈ గుడిలో ఉన్న దేవుడు చాలా మహిమగల దేవుడని నాకు తెలిసింది. ఆ రోజు నుంచి ఈ దేవుణ్ణి పూజించి ఇక్కడికే వచ్చాను. నేను చాలా పెద్ద చూపు చేశాను. ఇకపై నేను ఈ ఊరిలో ప్రజలు ఎవరిని బలి తీసుకోను అని ఆ దెయ్యం ఆ యొక్క అఘోరాతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఊరి ప్రజలు అఘోరా ఎంతగానో ఆనందించారు. ఆ దెయ్యం కూడా తనకి పూర్వదేహం వస్తుందని చాలా ఆనందపడ్డాది ఆ దెయ్యం. వెంటనే ఆ అఘోరా ఊరి పెద్దతో ఇలా అన్నాడు, ఇది మంచి తరుణం. మనం అనుకున్నట్టు మంచి గడియలు ఇక మన ఊరికి మొదలవుతున్నాయి. కానీ మనం ఒక పని చేయవలసి ఉంది. ఎందుకంటే ఈవిడి యొక్క ఆత్మ మనశ్శాంతి లేకుండా అశాంతితో చనిపోయింది. ఇప్పుడు ఈవిడి ఆత్మ పవిత్రమై ఉండాలి. అలా ఉంటేనే మనం చేసే పనులు ఆమె ఆత్మ మనకు సహకరించగలదు. అంతేకాదు, తనలో దుష్ట బుద్ధులు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలా పోవాలంటే మనం ఒక పని చెయ్యాలి. ఈవిడ యొక్క నిజ జీవం ఇప్పుడు ఉన్న దేహాన్ని మనం అంతిమ సంస్కారం చెయ్యాలి. ఎందుకంటే తన యొక్క పూర్వదేహం కుళ్ళి కుషించి రాబందులు నకలుచే పీడింపబడినది. దాని వలన తన ఆత్మ అశాంతికి గురైనది. ఇప్పుడు మనం తన యొక్క ఈ రూపంలో ఉన్న తన దేహాన్ని మనం ఊరు అంతా ఊరేగించుకుంటూ పాడి కట్టి తనకి శ్మశానంలో అంత్యక్రియలు సంస్కారబద్ధంగా జరపగలిగితే ఆమె ఆత్మ శాంతిస్తుంది. తరువాత ఆమె కట్టిలోంచి పడిన ఆ బూడిదను తీసుకొని వచ్చి అఘోర పూజను చేస్తే ఆవిడ బూడిద నుంచి ఆమె పూర్వ శరీరం మనం తేగలం. తరువాత తన ఆత్మని దానిలో ప్రవేశింపచేసి ఖచ్చితంగా ఆమె యొక్క వెనుకటి జీవితాన్ని తిరిగి ప్రసాదించగల శక్తి నాకు ఉంది. ఆ తరువాత ఆ పవిత్రమ ఆత్మ కలిగిన ఆమె సహాయంతో మనము ఆ ఆరోగోధమైన
ఎంతో క్రూరమైన ఆ క్షుద్ర మాంత్రికుని మనం సంపూర్ణంగా జయించగలం. అంతేకాదు వాడి వద్ద ఉన్న ఈ గుడి యొక్క శక్తి పీఠాన్ని కూడా మనం సంపాదించుకోగలం అని అఘోరా వాళ్ళతో చెప్తాడు. ఆ రోజు రాత్రికి చెప్పిన విధంగానే ఊరు పెద్ద అన్ని సిద్ధం చేస్తాడు. అంతేకాదు ఆ యొక్క ఆకాశగంగా పూర్తిగా తగ్గిపోతుంది. ఊరు అంతా నిర్మలంగా అవుతుంది. అప్పుడు ఊరి పెద్ద ఊరిలో దండోరా వేయిస్తాడు. ఊరి ప్రజలందరికీ మరొక విజ్ఞప్తి: మన ఊరి చివరి గుడిలో ఉన్న ఆ దెయ్యం ఇకపై మన ఊరిలో ఎవరిని బలి తీసుకునే మాట ఇచ్చింది. కాకపోతే ఒకటి, ఆమె యొక్క దేహం చనిపోయినప్పుడు కుళ్ళిపోవడంతో ఆమె మనశ్శాంతి లేకుండా ఆత్మ ఇక్కడే ఉండిపోయింది. అందువల్ల ఇప్పుడు తన రూపంలో ఉన్న ఆ యొక్క దెయ్యాన్ని మనమందరం ఒక పండగ వలె ఊరేగించుకుంటూ అంతిమ సంస్కారం జరిపిస్తే ఆమె యొక్క ఆత్మ శాంతిస్తుందని ఆ దెయ్యం చెప్పడం జరిగినది. అందువల్ల ఈ రోజు రాత్రి అందరూ ఆ యొక్క వేడుకలో పాల్గొవలసిగా కోరుతున్నాం అని దొండోరా వేయించాడు. చెప్పిన విధంగానే ఆ ఊరి ప్రజలందరూ రాత్రి 1 గంట సమయానికి ఆ దెయ్యాన్ని ఒక కర్రకి చుట్టి ఒక పండగ వలె ఊరు అంతా ఊరేగుంటూ వస్తున్నారు. శ్మశానం వద్దకు వెళ్లి ఆమె ఉన్న ప్రస్తుత రూపాన్ని కట్టెల మీద పెట్టి మంటను వెలిగించారు. కొద్ది సమయానికి అక్కడంతా బూడిదలా మారిపోయింది. ఆ బూడిదను అఘోరా కాస్త తన కలశంలో తీసుకొని ఆ గుడి వద్దకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక చిన్న మాంత్రిక ముగ్గును వేసి ఆ యొక్క బూడిదని మధ్యలో పెట్టి ఏవో మంత్రాలు జపిస్తూ పూజలు చేస్తూ ఉన్నాడు ఆ అఘోరా. అది చూసి ఊరి ప్రజలందరూ చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే తన ఊరికి పట్టిన దయ్యాన్ని విడిపించడమే కాకుండా తిరిగి మరలా ఆ ఊరిలో ఉన్న గుడికి పూర్వ వైభోగం వస్తుందని చాలా ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. దెయ్యం రూపంలో ఉన్న ఆ స్త్రీ యొక్క దేహాన్ని చితిమంటల్లో కాల్చి ఆమె యొక్క బూడిదను ఆ అఘోరా తన కలశంలో వేసి గుడి ముందు పూజలు చేస్తున్నాడు. అది అంతా చూసి ఆ ఊరి ప్రజలు ఆశ్చర్యపోయారు. కొద్ది సమయానికి ఆ బూడిదలో నుంచి ఒక స్త్రీ దేహం ప్రత్యక్షమయ్యింది. తరువాత అఘోరా తన మంత్రశక్తితో ఆ దేహంలోకి ప్రాణాలు కోల్పోయిన ఆమె యొక్క ఆత్మను ప్రవేశపెట్టాడు. ఊరి ప్రజలందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. కొద్ది సమయానికి ఆమె మేల్కొని అఘోరాతో ఇలా అంటుంది: మీకు నేను చాలా రుణపడి ఉంటాను. నాకు మరలా పునర్జన్మ ప్రసాదించినందుకు. నేను నా గర్భంలో ఉన్న నా బిడ్డపై చాలా ప్రేమ పంచుకుంటున్నాను. కానీ ఆ రోజు నేను చెయ్యని తప్పుకి వీళ్ళంతా నన్ను చంపేశారు. అందుకే నా ఆత్మ శాంతించక ప్రేతాత్మలా మారి ఈ ఊరిలో ప్రజల్ని చంపేస్తూ ఉండేదాన్ని. ఇకపై అలా జరగదు. ఇప్పుడు నేను మీకిచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను అని అంది. అప్పుడు అఘోరా చాలా సంతోషం, మేము చేసిన ఈ కార్యం మాకు ఒక సత్ఫలితాన్ని ఇచ్చింది. ఇక ఈ ఊరిలో పౌర్ణమి పూట ఎవ్వరూ ప్రాణాలు కోల్పోరు. ఇక మనం చేయవలసింది ఒకే ఒక పని. ఆ గుడి మీద ఉన్న శక్తిపీఠాన్ని తీసుకొని వచ్చి మరలా దాని స్థానంలో పెడితే ఆ గుడి యొక్క పవిత్రత మరలా మొదలవుతుంది అని మాట్లాడుతూ ఉండగా ఎక్కడి నుంచో గాలిలో వేగంతో ఒక బల్లెం వచ్చి ఆమెకు గుచ్చుకుంది. అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. అప్పుడు ఏడుస్తూ ఆమె ఇలా అంటుంది: ఇప్పుడే నా బిడ్డ పుడతాడని ఆనందపడుతున్నాను. ఇంతలోనే మరలా నాతో పాటు నా బిడ్డ కూడా చనిపోతాడు. దయచేసి నన్ను బ్రతికించండి, నన్ను బ్రతకనివ్వండి.
ఈ ఊరి గుడికి రావడమే నేను చేసిన పాపమా అంటూ ఏడుస్తూ ఉంది. అది విన్న అఘోరా, అమ్మా బాధపడకు, నీ కడుపులో ఉన్న బిడ్డ అజేయుడు, ఎందుకంటే ఆ పిండం 2 సార్లు ప్రాణం పోసుకుంది. అంతేకాదు నీకు పుట్టబోయే బిడ్డ దైవ సంబోధకుడు. ఆ భగవంతుడే ఈ గుడి రక్షకుడుగా పంపించారు. నీ బిడ్డ ప్రాణాలు, నీ ప్రాణాలు తీసుకునే శక్తి ఎవ్వరికీ లేదు. మరికొద్ది క్షణంలో నీ బిడ్డ భూమి మీదకు వస్తున్నాడు అని చెప్పగా కొద్ది సమయం అయిన తరువాత ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డని ఎత్తుకొని ఆ అఘోరా ఆ గుడి ముందుకు వెళ్లి శంఖాన్ని పూరించాడు. వెంటనే ఆ గుడి ముందు ఉన్న దీపాలన్నీ ఒక్కసారిగా వెలిగాయి. చేతిలో ఉన్న ఆ బాబు అకస్మాత్తుగా పెద్దవాడైపోయాడు. అతను చూడగానే కండలు తిరిగిన వీరుడిలా ఉన్నాడు. వెంటనే ఆ అఘోరా తన తల్లి వద్దకు తీసుకొని వెళ్లి, ఇప్పుడు నువ్వు నీ అమ్మతో ఈ ఊరి గుడిని కూడా కాపాడే బాధ్యత నీపై ఉంది. నువ్వు కారణ జన్మ. నీకు తెలిసిన కొన్ని శక్తుల్ని నీలో ప్రవేశపెడతాను. ఈ ఊరికి తూర్పు ఉన్న నల్లమల అడవుల్లో క్షుద్ర అనే మాంత్రికుడు ఉంటాడు. ఆ మాంత్రికుడిని సంహరించి వాడి దగ్గర ఉన్న ఈ గుడి యొక్క శక్తిపీఠాన్ని తీసుకొని వస్తే మీ అమ్మతో పాటు ఈ గుడిని రక్షించేవాడు అవుతావు అని చెప్పి అఘోరా ఆ పిల్లవాడిలోకి ఆ శక్తులను ప్రవేశపెట్టాడు. అంతేకాదు ఆ కుర్రవాడి చేతికి ఒక మంత్రించిన కంకణం కూడా కట్టాడు. అప్పుడు ఆ అఘోరా ఆ కుర్రవాడితో ఇలా అన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న నీ చేతిలో ఉన్న ఈ కంకణం జార విడవద్దు. ఈ కంకణం నీకు రక్ష. అడవుల్లో ఉన్న క్షుద్ర తన మంత్రశక్తితో గమనిస్తూ ఉన్నాడు. క్షుద్ర తన సైనికులతో ఇలా చెబుతున్నాడు. క్షుద్ర తన గృహలో ఇలా అనుకుంటున్నాడు, నన్ను చంపే మానవుడా, ఇంతవరకు నన్ను చంపే శక్తి ఆ స్త్రీలోనో ఉందని నేను చాలా భ్రమపడ్డాను. నేను చేసిన ఈ ప్రయత్నం వృధా అయింది. ఇకపై వాడు నా గృహలోకి అడుగు పడితే నన్ను సంహరించి నా దగ్గర ఉన్న ఆ గుడి యొక్క శక్తిపీఠాన్ని దొంగలించుకొని వెళ్ళిపోతాడు. అలా అయితే నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన ఈ యొక్క శ్రమ వృధా అయిపోతుంది. వాడిని నల్లమల అడవులోకి అడుగు పెట్టిన వెంటనే మట్టి కరిపించి వాడి శవాన్ని ఆ ఊరి ప్రజల ముందు ఉంచుతా. ఇకపై నా యొక్క శక్తికి తిరుగులేదని వాళ్ళకి తెలియజేసేలా చేస్తా అని ఆ క్షుద్ర నల్లమల అడవుల్లో ఉన్న తన గృహలో అనుకుంటూ ఉన్నాడు. అంతేకాదు వాడి దగ్గర ఉన్న పిశాచాలను ఆ యొక్క నల్లమల అడవులోకి ప్రవేశపెట్టే ఆ వాళ్ళని చంపి రమ్మని పంపించాడు ఆ క్షుద్ర. ఇదిలా ఉండగా ఆ ఊరి పెద్ద అఘోరాతో ఇలా అంటున్నాడు, అయ్యా, ఆ పుట్టిన బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత అచ్చం నా కొడుకు వలె ఉన్నాడు. ఇందులో ఏదైనా మర్మముందా అని ఆ అఘోరాని అడిగాడు ఆ ఊరి పెద్ద. అప్పుడు అఘోరా, నీ కొడుకుకి ఈ ఊరిని బాగుపరచాలని ఒక దృఢ సంకల్పం ఉంది. ఆ దృఢ సంకల్పం ఉన్న వాళ్ళే ఇటువంటి శక్తుల్ని ఎదుర్కోగలరు. అందుకని నేను తా బిడ్డకి నీ కొడుకు రూపాన్ని ప్రసాదించాను. అంతేకాదు నీ కొడుకు ఉన్న దృఢ సంకల్పంతో పాటు ఆమె గర్భంలో ఉన్న శిశువు దైవ సంకల్పానికి తోడైతే ఎదురులేని శక్తిగా మారుతాడు. ఇక ఆ బిడ్డని ఎవ్వరూ ఎదుర్కొనలేరు. అందుకని నేను అతని రూపాన్ని నీ కొడుకు రూపంలోనే మార్చాను అని అఘోరా చెప్తాడు.
కానీ ఆ ఊరి పెద్ద, అయ్యా సరే కానీ ఇప్పుడు ఈవిడ యొక్క ప్రాణాలను మీరు కాపాడండి, ఎందుకంటే మా ఊరి కారణంగా మరలా ఈమె చనిపోవడం మాకు ఎవ్వరికీ మంచిది కాదు, అలా చేస్తే ఈవిడ మరలా ప్రేతాత్మగా మారే అవకాశం ఉంది అని ఆ ఊరి పెద్ద కంగారు పడుతూ ఉన్నాడు. అప్పుడు అఘోరా, నువ్వు చింతించకు, ఈవిడ యొక్క ప్రాణాలు తీయడానికి ఎటువంటి శక్తి చాలదు, ఈవిడికి భయపడి ఆ క్షుద్ర ఈవిడిని చంపడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఈవిడ గర్భంలో ఉన్న శిశువు కూడా దైవ సంభూతుడని వాడికి తెలియదు, అందుకనే ఈమెపై ఈటెలతో యుద్ధానికి ప్రవేశపెట్టాడు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈమె ప్రాణాలు ఎప్పటికీ పోవు, ఎందుకంటే ఈమె ఇప్పుడు అజేయురాలు. కాకపోతే ఈమె యొక్క శక్తుల్ని నాశనం చేయడానికి ఆ క్షుద్ర ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈమె శరీరంలో గుచ్చుకున్న ఈ యొక్క బల్లాను ఇప్పుడు మనం ఎవ్వరూ తాకరాదు, అలా చేస్తే ఇంతవరకు పడ్డ మన శ్రమ అంతా వృధా అయిపోతుంది. మరికొద్ది రోజుల్లో తన బిడ్డ ఈ గుడి మీద ఉన్న శక్తి పీఠాన్ని తీసుకొని వచ్చి తిరిగి మరలా యథాస్థానంలో పెడితే ఈ ఊరికి మామూలు స్థితి వస్తుంది. అంతేకాదు, ఎప్పటిలాగే ఆ చంద్ర కిరణాలు తిరిగి మరలా ఈ గుడి మీద ప్రసరిస్తాయి. అదే సమయంలో ఈమెయని ఆ గుడి ముందుకు పెట్టి ఆ చంద్ర కిరణాలు ప్రసరింపేలా చేస్తే ఈమె శరీరంలో ఉన్న ఆ యొక్క క్షుద్ర బల్యం మాయమైపోతుంది. తరువాత ఈమె ప్రాణాలతో బయటపడుతుంది. అంతేకాదు, ఈ యొక్క సందేహంలో ఏ చిన్న మార్పు జరిగినా సరే మన ఊరి ప్రజలందరూ ఒక్కసారిగా రక్తం కక్కుకొని చనిపోతారు, ఎందుకంటే పౌర్ణమి రావడానికి మరికొద్ది 3 రోజులు మాత్రమే ఉంది. ఇది ఈ గుడికి ఉన్న ఆఖరి పౌర్ణమి. నేను చదివిన తాళపత్ర గ్రంథాల్లో ఒక విషయం దాగి ఉంది. 30 సంవత్సరాల పాటు ఆ శక్తి పీఠం ఈ గుడి పైన లేకుండా ఉంది. ఎప్పుడైతే దేవుడి యొక్క శక్తి పీఠం 30 సంవత్సరాల పాటు గుడి ఎడల లేదో, ఆ 31వ సంవత్సరానికి ఆ గుడి శిథిలమైపోతుంది. అది దైవ నిర్ణయం. మన అదృష్టవశాస్తు ఆ బాలుడు ఖచ్చితంగా ఆ శక్తి పీఠాన్ని తీసుకొని రాగలిగితే మనం మన ఊరి ప్రజలతో పాటు ఈ గుడిని కూడా కాపాడుకోగలుగుతాం. అంతేకాదు, ఆ యొక్క మాంత్రికుడైన క్షుద్ర పీడ కూడా విడుదలవుతుంది, మన ఊరంతా సస్యశ్యామలంగా మారుతుంది అని అఘోరా వాళ్ళతో చెబుతూ ఉన్నాడు. ఆ స్త్రీకి పుట్టిన బిడ్డ వల్ల వాళ్ళ ఊరికి పెట్టిన ప్రేతాత్మలన్నీ విడిపోతాయని, అదే విధంగా ఆ గుడి యొక్క పవిత్రత మళ్ళీ తిరిగి వస్తుందని ఎంతో ఆనందంతో ఆ ఊరి ప్రజలందరూ అతన్ని ఆ రోజు రాత్రి ఊరేగింపుగా ఊరంతా తిప్పారు. ఆ ఊరికి నల్లమల అడవికి మధ్యలో ఒక సెలయేరు లాంటిది ఉంది. అది దాటుకొని ఆ కుర్రవాడు అటుగా వెళ్ళాలి. వాటి కోసం ఊరి ప్రజలందరూ ఆ అబ్బాయిని అడవిలోకి పంపడానికి ఊరి ప్రజల జనమంతా ఆ గొట్టు వద్దకి తరలివచ్చారు. అందరూ చాలా ప్రేమానుభావాలతో ఎంతో బాధతో ఆ అబ్బాయిని అడవిలోకి పంపిస్తున్నారు. ఆ అబ్బాయి కూడా వీళ్ళందరి ప్రేమను చూసి ఎలాగైనా సరే వీళ్ళందరికీ మంచి చెయ్యాలని ఒక మంచి దృఢ సంకల్పంతో నల్లమల అడవిలోకి వెళ్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి అవతల పక్క ఒడ్డుకి చేరుకున్నాడు ఆ వీరుడు. అతను అడవి మార్గంలో నడక సాగించుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఆ క్షుద్ర పంపిన తన భటులిద్దరూ చెట్టు చాటు నుండి ఈ వీరుని చూస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇలా అనుకుంటున్నారు, ఒరే టింగు, ఒరే జంగు, చెప్పరా, మనకి మాంత్రికుడు చెప్పినట్టు వీణ్ణి ఇక్కడే చిత్రహింసలు చేసి చంపేద్దామా అని ఒక పిల్ల మాంత్రికుడు అంటున్నాడు. అది విన్న జంబు, వద్దు వద్దు, వీడితో మనం కొద్దిసేపు ఆడుకుందాం, తరువాత వీణ్ణి చంపి మన గురువు గారి వద్దకు తీసుకువెళ్దాం అని చెప్పాడు. వాళ్ళిద్దరూ ఒక ఉపాయం పన్ని
విషపూరితమైన ఒక బాణాన్ని ఆ వీరుడు పైకి సంధించారు. ఆ బాణం నేరుగా ఈ వీరుడి యొక్క కాలుకి వచ్చి గుచ్చుకుంది. చాలా నొప్పితో అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ కాలులోంచి రక్తం కారుతూ ఉంది. ఇంతలో అతని ముందుకి వీళ్ళిద్దరూ వచ్చి ఇలా అంటున్నారు, ఒరే మానవా, మీ కాలుకు గుచ్చుకుంది మామూలు బాణం కాదు, అది ఒక విషపూరితమైన బాణం. మరి కొద్ది క్షణం నుంచి నీ కాలు అంతా ఒక రాయిలా మారిపోతుంది. నీకు దీనికి ఒక విరుగుడు చెప్పనా? నీలో ఒక దమ్ము ఉంటే, నువ్వు నిజంగా మనగాడివే అయితే, ఈ అడవిలో 2 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న కొలను ఉంది. ఆ కొలంలో ఎత్తులో మధ్యన ఒక తెల్లటి తామర పువ్వు ఉంటుంది. ఆ తామర పువ్వు తీసుకుని నీ కాలు మీద పెడితే నీకు మళ్ళీ యథావిధిగా నీ కాలు వస్తుంది అని చెప్పి వాళ్ళు ఇద్దరు అక్కడి నుంచి మాయమైపోయారు. ఎలాగైనా సరే ఆ ఊరి ప్రజల యొక్క కోరికను తీర్చాలని ఆ నొప్పితోనే ఈడ్చుకుంటూ ఆ అడవి అంతా వెతుక్కుంటూ చివరికి ఆ కొలను వద్దకు వచ్చాడు. కొలంలో ఇటు చూసిన ముసలతో నిండి ఉన్నాయి. ఈ వీరుడు తన మనసులో దృఢ సంకల్పంతో ఒక్కొక్క ముసల మీద గెంతుకుంటూ చివరిగా ఆ తెల్లని కమల పువ్వు వద్దకు వెళ్ళాడు. వెళ్ళిన మరుక్షణమే ఆ కమల పువ్వును ఆ నీటిలోంచి తీసి తన కాలు మీద పెట్టుకున్నాడు. వెంటనే కాలు తిరిగి మరలా యథారూపంగా వచ్చేసింది. అది చూసి మనసులో ఇలా అనుకున్నాడు, ఈ నల్లమల అడవుల్లో చాలా మాయలున్నాయి. నేను వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వెయ్యాలి, లేకపోతే ఈ దుష్ట శక్తి చేతుల్లో నేను చనిపోతాను. నాకు అండగా ఆ భగవంతుడే ఉన్నాడు. మరలా ఆ ఊరి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఎలాగైనా సరే విజయం సాధిస్తానని చెప్పి ఆ కొలంలోంచి బయటకు వచ్చాడు. ఇదిలా ఉండగా ఆ ఊరి నడిమధ్యలో ఉన్న గుడి ఒక్కసారిగా సగం భూమిలోకి కూరుకుపోయింది. అది చూసిన ఊరి పెద్ద అడిలిపోయి ఆ ఊరి చివర కొలను వద్ద తపస్సు చేసుకుంటున్న ఆ అఘోరా వద్దకు వచ్చాడు. అఘోరా వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు, గురువుగారు, మన ఊరి నడిమధ్యలో ఉన్న గుడి సగం భూమిలోకి కూరుకుపోయింది, ఒక్కసారి మీరు వచ్చి చూడండి అని చాలా కంగారు పడుతూ చెప్పాడు. వాళ్ళు అందరూ ఆ గుడి వద్దకు చేరుకున్నారు. అది చూసిన అఘోరా, ఊరికి వినాశనంకి దగ్గర పడుతుంది. ఆ వీరుడు ఎంత త్వరగా వచ్చి ఈ యొక్క శక్తి పీఠాన్ని గుడి మీదకు పెడతాడో ఈ గుడి కాస్త భూమిపైకి వస్తుంది. తాత్కాలికంగా ఇప్పుడు నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ శంఖాన్ని పూరిస్తాను. ఆ శంఖం పూరించడం వల్ల ఆ ఆకాశగంగ గుడి మీద పడుతూ ఉంటుంది. తద్వారా ఊరిలోకి మరలా ఆకాశగంగ చేరుతుంది. దానివల్ల సగం ఈ గుడిని మనం కాపాడుకోగలుగుతాం. అంతేకాదు, మనకి ఇంకా ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది. ఈ ఒక్కరోజు సమయంలో ఆ వీరుడు ఆ శక్తి పీఠాన్ని తీసుకొని వచ్చి ఈ గుడి మీద పెడితే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం, లేకపోతే అందరం చనిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండండి అని అఘోరా వాళ్ళందరితో చెప్పాడు. చెప్పిన విధంగానే అఘోరా ఆ గుడి ముందు నిల్చొని తన శంఖాన్ని గట్టిగా పూరిస్తూ ఉన్నాడు. అక్కడ ఉరుముల మెరుపులతో ఆకాశగంగా నేరుగా ఆ గుడి మీద పడటం ప్రారంభించింది. దానితో ఆ ఊరు అంతా సగం నీరుతో మరలా యథావిధిగా నిండిపోయింది. అది చూసి ఊరి ప్రజలందరూ చాలా భయంతో బిక్కుబిక్కుమని జీవనం సాగిస్తూ ఉన్నారు. వెంటనే ఆ ఊరి పెద్ద దండోరా వేయించాడు. ఊరిలోకి ఆ గుడి రోజు రోజుకి భూమిలోకి కూరుకుపోవడంతో అఘోరా పూజలు చేసి ఆకాశగంగను మళ్ళా తీసుకొని వచ్చారు. ఆ విధంగా ఈ ఊరిలోకి నీరు చేరుతుంది. ఆ నీటిని చూసి ఎవరూ భయపడొద్దు అని దండోరా వేయిస్తున్నాడు. అఘోరా మాత్రం ఏకదాటిగా శంఖం పూరిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆ శంఖం పూరించడం మధ్యలో గనక ఆగితే ఆ ఆకాశగంగ అక్కడతో నిలబడిపోతుంది. అదే విధంగా ఇంకా వాళ్ళకు ఉన్న సమయం కేవలం 24 గంటలు మాత్రమే.
ఇదిలా ఉండగా ఆ నల్లమల అడవిలో ఎన్నో కష్టాలు దాటుకొని వస్తూ ఉన్న ఆ వీరుడు ముందుకు ఆ యొక్క క్షుద్ర యొక్క యుద్ధ శిష్యులు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు ఆ వీరుడితో ఇలా అంటున్నారు, నువ్వు చాలా కష్టపడుతున్నావు, నిన్ను చూస్తే మాకు చాలా జాలిగా ఉంది. నిన్ను మా క్షుద్ర మాంత్రికుడు చంపేమని పంపాడు, కాని నిన్ను చూస్తే మాకు చంపబుద్ధి కావడం లేదు. ఏదో మిత్రోత్సాహం మాకు పొంగుకుంటూ వస్తుంది. మేము కూడా నీలాగా ఇక్కడ బందీలుగా ఎప్పటి నుంచో ఉన్నాం. అప్పటి నుంచి వాడు మమ్మల్ని ఇలా తన పనులకి ఉపయోగించుకుంటున్నాడు. నీకు వచ్చిన కష్టం ఏమిటి చెప్తే మేము కాస్త సహాయం చేస్తాం అని చెప్పాడు. అది విన్న వీరుడు, మా అమ్మ అక్కడ చావు బతుకులో ఉంది, అంతేకాదు ఆ ఊర్లో ఎంతో మంది ప్రాణాలు ఇప్పుడు నన్ను తీసుకువచ్చే ఆ శక్తి పీఠం పైన ఆధారపడి ఉంది. ఆ శక్తి పీఠాన్ని మీ క్షుద్ర మాంత్రికుడు దొంగతనం చేసుకుని వచ్చాడు. దానివల్ల మా అమ్మను నిందించి ఆ ఊరి ప్రజలందరూ మా అమ్మను చంపేశారు. చాలా రోజులుగా మా అమ్మ అక్కడ దెయ్యంగా మారి ఆ ఊరి ప్రజలను చంపేసింది. ఇంతకీలకు ఒక అఘోరా దెయ్యం వల్ల మేము తిరిగి మరలా బతికి బట్ట కట్టాం. ఆ అఘోరా చెప్పిన విధంగా ఇప్పుడు ఈ అడవిలో ఉన్న ఆ శక్తిపీఠాన్ని తీసుకొని వెళ్లి ఆ గుడి మీద ప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా ఆ ఊరు మామూలు స్థితికి వస్తుంది. అంతేకాదు మా అమ్మని బతికించుకోగలుగుతాను అని ఆ వీరుడు వాళ్ళతో చెప్పాడు. అది విన్న వాళ్ళు ఇద్దరు, సరే సరే, కానీ నిన్ని బతికి ఉండగా అక్కడ తీసుకెళ్లడం చాలా ప్రమాదం. ఒక పని చేద్దాం, ఎలాగూ క్షుద్ర నిన్ను చంపేయమన్నాడు చెప్పాడు కదా, మా మంత్రశక్తిని ఉపయోగించి నిన్ను 2 గంటల పాటు చచ్చిపోయేలా చేస్తాం. ఆ తరువాత నిన్ను గృహ వద్దకు తీసుకువెళ్లి ఆ క్షుద్ర ముందుకు ప్రవేశపెడతాం. తరువాత నీకు కొన్ని మేము శక్తులు ప్రసాదిస్తాం. ఆ శక్తితో వాణ్ణి జయించు. తర్వాత ఆ శక్తిపీఠం ఎక్కడ దాచాడో మేము చెబుతాం అని చెప్పి ఆ ఇద్దరు యొక్క మాంత్రికుల శక్తిని అతనిలోకి ప్రవేశపెట్టారు. అంతేకాదు తనని స్పృహ కోల్పోయినట్టు ఒక శవం వలె మార్చేశారు. ఇదిలా ఉండగా ఆ అఘోరా శంఖం పూరించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపడం లేదు. ఆ ఆకాశగంగ నేరుగా ఆకాశం నుంచి ఆ గుడి మీదకు పడుతూనే ఉంది. అంతేకాదు ఆ ఆకాశగంగ ఆ గుడి మీదకు పడడంతో ఊరు అంతా నీరు చేరింది. అదే విధంగా ఆ ఊరి చివరి ఉన్న ఆ కొలంలో నీరు ఉప్పొంగుకుంటూ ఎగుసుకుంటూ ఒక జల ప్రవాహంలో ఊరు అంతా నిండిపోయింది. ఊరి పెద్ద ప్రజలు భయపడకుండా దండోరా వేయిస్తూనే ఉన్నారు. అఘోరా కూడా ఏ మాత్రమూ అలసిపోకుండా, శ్వాస కూడా తీసుకోకుండా గట్టిగా శంఖం పూరిస్తూ ఆ భగవంతుని మీద నమ్మకంతో ఊరి ప్రజలందరూ అలా గుడి ముందు నించుని ప్రతిజ్ఞ చేసుకుంటూ ధ్యానం పెట్టుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఎంతో మంది ప్రజలు ఆ ఊరి యొక్క శ్రేయస్సు కోసం ఆ వీరుడు తిరిగి రావాలని ఆ గుడి ముందుకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నారు. తరువాయి భాగంలో ఆ వీరుడు శక్తిపీఠం తీసుకువచ్చి రావడం, ఆ గుడి మీద ప్రతిష్ఠించడం జరుగుతుంది. క్షుద్ర మాంత్రికుడు పంపిన ఆ ఇద్దరు బానిసలు ఆ వీరుడి యొక్క వీరత్వం చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆ వీరుడి యొక్క పుట్టు పూర్వత్వాలు అన్నీ విని చాలా చలించిపోయారు. మరణ స్థితిలో ఉన్న వాళ్ళ అమ్మని ఎలాగైనా కాపాడుకోవాలని ఆ వీరుడు చేస్తున్న ప్రయత్నం వీళ్ళిద్దరిని చలించింది. అంతేకాదు ఆ ఊరి ప్రజలందరినీ కాపాడడం కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదన్న ఒక విషయంలో వీళ్ళిద్దరూ అతనికి చాలా సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అదే విధంగా ఆ ఊరి యొక్క శక్తి పీఠాన్ని కూడా తనకి తిరిగి పొందేలా చేస్తామని చెప్పారు. కాకపోతే ఆ క్షుద్ర మాంత్రికుడు ఉన్న గృహ వద్దకు మనం ముగ్గురం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే అతడు నిన్ను చంపమని మమ్మల్ని ఇద్దరిని పంపించాడు. మేము కూడా నీలాగే అతనికి బానిసలమైపోయాం. కాకపోతే నువ్వు మాలా కాకుండా వీరత్వాన్ని కలిగి ఉన్నావు. నీకు ఏదో దైవశక్తి కూడా నీ పక్కన తోడు ఉంది. కావున నువ్వు ఖచ్చితంగా ఆ క్షుద్రాన్ని జయించగలవు. రేపు ఉదయం నిన్ని ఆ కపాల కొండ వద్దకు తీసుకొని వెళ్తాం. అక్కడ క్షుద్ర మాంత్రికుడు నివసిస్తూ ఉంటాడు అని చెప్పిన విధంగానే ఉదయం లేచేసరికి వాళ్ళు ముగ్గురు
ఆ కపాల కొండకు దగ్గర వద్దకు వెళ్లారు. అక్కడ వీరుడితో వాళ్ళిద్దరూ ఇలా అంటున్నారు, అదిగో అదే కపాల కొండ. ఆ కొండలోనే క్షుద్ర మాంత్రికుడు నివసిస్తూ ఉన్నాడు. మీకు కావలసిన మీ ఊరి యొక్క శక్తిపీఠం కూడా ఆ కొండలోనే ఉంది. కానీ ఒక విషయం, ఆ కపాల కొండలో ఉన్న శక్తిపీఠాన్ని నువ్వు నీ చేతికి చిక్కించుకోవాలంటే నువ్వు ఆ క్షుద్ర మాంత్రికుడు యొక్క శరీరంలో ఉండే గుండెను బయటికి తీసి వాడి ముందు పెట్టవలెను. అలా చేస్తే వాడు నీ ప్రాణాలు గుప్పట్లోకి వస్తాయి. అప్పుడు నువ్వు చెప్పిన విధంగా వాడు ఆ శక్తి పీఠాన్ని ఎక్కడ దాచాడో చెప్తాడు. నువ్వు ఏ మాత్రం చిన్న పొరపాటు చేసినా వాడు మరణిస్తాడు. ఆ శక్తి పీఠం ఎక్కడ ఉందో ఎవ్వరికీ జాడ తెలియకుండా జరిగిపోతుంది అని చెప్పారు. ఇప్పుడు నువ్వు చచ్చిన శవంలా పడి ఉండు. మేము నిన్ను అక్కడికి బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్తాం. ఆ తరువాత మేము చెప్పినట్లు చెయ్యు అని వాళ్ళిద్దరూ ఆ వీరుడితో చెప్తాడు. అనుకున్న విధంగానే ఆ వీరుడు ఒక శవం రూపంలో పడుకుని ఉన్నాడు. అతన్ని తీసుకుని వీళ్ళిద్దరూ ఆ గృహ వద్దకు వెళ్లారు. క్షుద్ర, ఇదిగో నువ్వు కోరినట్టే ఆ కుర్రవాడిని చంపి నీ ముందుకు తీసుకువచ్చాం. ఇక నువ్వు నీ క్షుద్రకి బలి ఇచ్చుకో అని చెప్పారు. అది చూసిన క్షుద్ర పలా మెచ్చుతినిరా, మీ యొక్క సాహసానికి మెచ్చుతిని. వీడు నాపై దండయాత్ర చేయడమా? వీడిని ఇప్పుడే ఆ క్షుద్ర దేవతకి ముక్కల ముక్కలుగా చేసి వీడికి నైవేద్యం పెడతా అని గట్టిగా నవ్వుతూ ఉన్నాడు. క్షుద్ర తన కళ్ళు మూసుకుని తపస్సులో ఉండే సమయంలో ఈ యొక్క వీరుడు ఆ ఇద్దరు మాంత్రికులు ఇచ్చిన సుదీర్ఘమైన ఎంతో శక్తివంతమైన కత్తితో ఆ క్షుద్ర మాంత్రికుని గుండెలను ఒక్కసారిగా చీరేశాడు. అంతేకాదు, ఆ క్షుద్ర మాంత్రికుడి యొక్క గుండెను బయటకు తీసి వాడు ముందుకు పెట్టాడు. అది చూసిన క్షుద్ర, వద్దు వద్దు, దయచేసి నన్ను చంపవద్దు, నన్ను వదిలే. ఆ గుండెను నువ్వు గట్టిగా పిండితే నేను మరణిస్తాను. ఇక నాకు ఎప్పటికీ పుట్టగతులు ఉండవు. నా ప్రాణం అంతా ఆ గుండె రక్తనాళాల్లో ఉంది. దయచేసి ఏమీ చేయకు, నీకు కావలసింది నేను చెప్తాను అని ఈ క్షుద్ర గట్టిగా అరుస్తున్నాడు. ఆ వీరుడు తన గుండెను పట్టుకొని, చెప్పు, ఆ ఊరి యొక్క శక్తిపీఠాన్ని ఎక్కడ దాచావు? అది చెప్తే నీ గుండె నీకు తిరిగి ఇస్తా, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా అని గట్టిగా అరిచాడు. సరే సరే చెప్తాను. నువ్వు అడిగినట్టు ఆ గుడి యొక్క శక్తిపీఠాన్ని తీసుకుని వచ్చి ఈ కపాల కొండ లోపల ఉన్న ఒక బహుళ సర్పం యొక్క కడుపులో దాచాడు. ఆ కపాల కొండలోకి వెళ్లి ప్రవేశించి ఆ సర్పాన్ని జయించి తన గర్భంలో ఉన్న శక్తిపీఠాన్ని పొందు. దయచేసి నా గుండెను నాకు తిరిగి ఇచ్చేయి అని క్షుద్ర మాంత్రికుడు అరుస్తూ ఉన్నాడు. నీ గుండె నేను వెళ్లి ఆ శక్తిపీఠం తెచ్చేంత వరకు నా వద్దే భద్రంగా ఉంటుంది. అంతవరకు నువ్వు ఇక్కడే బందీగా ఉండు అని చెప్పి క్షుద్ర మాంత్రికుని ఒక మంత్రించిన ఒక పెట్టెలో పెట్టి బంధించి వాళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్లారు. ఆ కొండ లోపల అంతా చాలా చీకటిగా ఉంది. ఎక్కడి నుంచో పెద్ద బహుళ పాము బుసలు వినిపిస్తున్నాయి. అదిగో వీరుడా, అటువైపుగా ఉంది. ఆ సర్పాన్ని జయించి నువ్వు వెళ్లి ఆ శక్తి పీఠాన్ని తీసుకొని పొందు. ఈ యొక్క సర్పం కోరల్లో విషం ఉండదు, తన యొక్క నేత్రాల్లో విషం ఉంది. ఆ నేత్రాల నుంచే వచ్చే అగ్ని నువ్వు కంటపడకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పాడు. ఆ సర్పం ఈ వీరుడు పైకి బుసలు కొడుతూ విషం కక్కుతూ వస్తుంది. అది తప్పించుకుంటూ ఒక్కసారిగా ఆ వీరుడు ఆ పాము యొక్క నోటిలోకి ప్రవేశించాడు. ఆ పొట్టలో ఉన్న శక్తిపీఠాన్ని చీల్చుకుంటూ బయటికి వచ్చాడు. ఎప్పుడైతే సర్పం యొక్క పొట్టను చీల్చుకుంటూ వచ్చాడో ఆ సర్పం అక్కడికక్కడే మరణించింది. ఆ శక్తిపీఠాన్ని చూసి ఆ వీరుడు చాలా ఆనందించేశాడు. ఇన్నాళ్ళకు నే పడ్డ కష్టం ఫలించింది. మా అమ్మ రూపం తిరిగి వస్తుంది. అంతేకాదు, ఆ ఊరు కూడా ఇక నుంచి చాలా పవిత్రంగా ఉంటుంది అని మనసులో అనుకొని చాలా ఆనందపడుతున్నాడు. మీరు చేసిన మేలుకి నేను ఎప్పుడూ మర్చిపోలేను. నాకు మీరు చాలా సహాయం చేశారు అని వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ఆ మాంత్రికుడి వద్దకు వచ్చి, నీ గుండె నీకు ఎప్పటికీ దక్కదు.
నీ యొక్క క్షుద్ర మాంత్రికులతో నువ్వు ఇక్కడే పీడింపబడి ఉంటావు. అంతవరకు నీ గుండెను ఈ కపాల కొండలో ఉన్న సుదీర మార్గంలో మేము దాచిపెట్టాం అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వచ్చేశారు. అప్పటి నుంచి ఆ క్షుద్ర మాంత్రికుడు యొక్క దేహం ఆ కపాల కొండలో భూమి అడుగు భాగంలో కప్పబడి ఉంది. వాళ్ళు ముగ్గురు ఏకంగా ఆ ఊరి వద్దకు వచ్చారు. నల్లమల అడవిని దాటుకొని ఆ యొక్క నది వద్దకు వచ్చేసరికి ఊరి ప్రజలందరూ తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తన చేతిలో ఉన్న శక్తిపీఠం చూసి ఆ ఊరి ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు. ఇతను ఊరిలోకి ప్రవేశించగానే అందరూ తన వద్దకు వచ్చి, బాబు, వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళు చూడడానికి మాంత్రికుల్లా ఉన్నారు అని అడిగారు. కాదు కాదు, పొరపాటు పడుతున్నారు. వీళ్ళు మాకు సహాయం చేశారు. ఆ క్షుద్ర మాంత్రికుణ్ణి నాశనం చేసేలాగా ఒక ఉపాయం వీళ్ళే చెప్పారు. వీళ్ళు చాలా మంచి వాళ్ళు. వీళ్ళు కూడా ఎప్పటి నుంచో ఆ క్షుద్ర మాంత్రికుడి వద్ద బానిసలా బ్రతుకుంటూ వచ్చారు. వీళ్ళకి నిన్నటితోనే శాపం విముక్తయింది. పదండి త్వరగా, మనకి ఇంకా 2 గంటల కాలం మాత్రమే మిగిలి ఉంది. ఈ శక్తి పీఠాన్ని తీసుకువెళ్లి ఆ అఘోరాకి ఇవ్వాలి. తరువాత తను ఆ గుడి మీద ప్రతిష్ఠించి ఈ ఊరికి పెట్టిన నాశనాన్ని మొత్తం తీసేస్తారు. మా అమ్మ కూడా తన తిరిగి పూర్వ రూపాన్ని పొందుతుంది అని ఆ ఊరి ప్రజలందరూ ఆ వీరుని ఎత్తుకొని ఒక పండగలా ఊర్లోకి వస్తూ ఉన్నారు. ఆ వీరుడు తీసుకొచ్చిన ఆ శక్తి పీఠాన్ని చూసిన అఘోరా చాలా ఆనందపడ్డాడు. నువ్వు కారణ జన్ముడివి. నీ వల్ల ఈ ఊరే కాకుండా చుట్టుపక్కల ఊర్లు కూడా ఎంతగానో నిన్ను ప్రతిఘటిస్తాయి. నువ్వు ఈ ఊరికి ఒక వరం. నీ వల్ల ఈ ఊరి ప్రజలందరూ ఎంతో మేలు పొందారు. అంతేకాదు, నువ్వు చేసిన ఈ ప్రతిభ ప్రతి సంవత్సరం అందరికీ గుర్తు ఉండేలా చేస్తాను. ప్రతి పౌర్ణమి పూట నిన్ను ఇక్కడికి ఊరేగించుకుంటూ వచ్చేలా చెయ్యాలి. ఆ శక్తి పీఠానికి నువ్వే పూజలు చెయ్యాలి. అలా చేస్తే నువ్వు చేసిన ఈ సత్ప్రయత్నానికి ఫలితం మంచిగా ఉంటుంది. అనుకున్న విధంగానే ఈ రోజు పౌర్ణమి. ఈ రోజు రాత్రికి ఈ శక్తి పీఠాన్ని ఈ గుడిపై ప్రతిష్ఠిస్తాం. కానీ ఈ రోజు అంతకంటా ముందే ఈ శక్తి పీఠాన్ని గుడి మీదకు ప్రవేశపెట్టాలి. ఎందుకంటే ఆ శాపం వలన గుడి అంతకంతకు భూమిలోకి వెళ్లిపోతుంది. కనుక తక్షణమే ఆ శక్తి పీఠాన్ని గుడి మీద ప్రతిష్ఠించాలి అని చెప్పి వాళ్ళు అందరూ ఆ శక్తి పీఠాన్ని ఆ గుడి మీదకు ప్రతిష్ఠించారు. వెంటనే సగం భూమిలోకి కూరుకుపోయిన ఆ గుడి ఒక్కసారిగా యథాస్థితికి వచ్చింది. అది చూసి ఊరి ప్రజలందరూ భక్తితో దండం పెట్టుకుంటూ చాలా ఆనందపడ్డారు. అది చూసిన అఘోరా, అనుకున్న విధంగానే అంతా జరుగుతుంది. ఈ రోజు రాత్రికి 12 గంటలకు ఆ చంద్రకిరణాలు మన గుడి మీదకు పడతాయి. ఊరి ప్రజలందరూ ఎప్పటిలాగే దర్శనానికి రండి అని అఘోరా వాళ్ళతో చెప్పాడు. చెప్పిన విధంగానే రాత్రి సమయంలో ఆ చంద్రకిరణాలు తిరిగి మరలా ఆ గుడి మీదకు ప్రసరించాయి. అది చూసిన ఊరి ప్రజలందరూ చాలా ఆనందపడ్డారు. ఇక మన ఊరి గుడి ప్రతిష్ఠ మళ్ళీ తిరిగి వచ్చిందని, ఇక మన ఊర్లో అంతా మంచే జరుగుతుందని ఎంతో ఆనందపడ్డారు. అంతేకాదు, ఆ వీరుడి యొక్క తల్లిని తీసుకొని వచ్చి ఆ చంద్రకిరణాలు పడే స్థలంలో పెట్టారు. వెంటనే ఆమె కూడా తన పూర్వ రూపాన్ని తిరిగి పొందింది. అది చూసి వాళ్ళందరూ చాలా ఆనందపడ్డారు. ఇకపై మా ఊర్లో ఎటువంటి చావులు ఉండవని, ఇంతకు ముందులాగే పక్క ఊర్ల నుంచి కూడా వచ్చి మా ఊరి యొక్క గుడిని సందర్శించుకుంటారని ఎంతో ఆనందపడ్డారు. అఘోరా కూడా చాలా ఆనందించాడు. నేను పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. ఇది ఎంతటికీ కారణం ఈ వీరుడు వల్లే అని చెప్పి అందరూ ఆ వీరుడి జేజేలు కొట్టారు. ఎంతగానో మెచ్చుకున్నారు. ఆ కన్న తల్లి ఆ కొడుకును చూసి చాలా ఆనందపడి చాలా గర్వపడింది. నా బిడ్డ పుట్టుకతోనే వీరుడయ్యాడు, ఇంతమంది ప్రజల అభిమానాన్ని పొందాడు, అంతేకాదు ఒక ఊరినే కాపాడాడు అని చెప్పి చాలా సంతోషించింది ఆ కన్న తల్లి.
అప్పటి నుంచి ఆ ఊరి ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో జీవించారు. అంతేకాదు ప్రతి పౌర్ణమికి కూడా ఆ చుట్టుపక్కల ఊరి నుంచి యథావిధిగా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉండేవారు. అది చూడడానికి కన్నుల పండగగా ఉండేది. దైవశక్తి ముందు దుష్టశక్తి ఎప్పుడూ ఓడిపోతుందని నిరూపించారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా లైక్ చేయండి, ఒక షేర్ కూడా చేయండి. మీరు చేసే ప్రతి షేర్ మా ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుంది.